Good morning, everyone, and happy congratulations to every pregnant woman. Right now, మన టాపిక్ వచ్చేసి ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. First of all, I would like to introduce Dr. Madhulata ma'am, and she is a gynecologist, and she would like to talk a few words, and then మన session start అవుతుంది. Okay? Thank you, Pratyusha. Yeah. Yeah, I'm Dr. Madhulata from Bhaskar Reddy Hospital, Nellore. So, to my patients, I am well known to everybody, and to the outers, I am just introducing myself. I'm a gynecologist practicing in Nellore since past 17 years. Okay, then today, మనం చేయబోయే సెషన్ ఏంటంటే ఇంపార్టెన్స్ ఆఫ్ రెగ్యులర్ ఎక్సర్సైజెస్. ప్రెగ్నెన్సీలో ఎటువంటి ఎక్సర్సైజెస్ చేస్తే మదర్కి బెనిఫిట్ బాగుంటుంది అనే దాని గురించి ప్రత్యూష తర్వాత మీకు ఒకసారి డీటెయిల్ గా చెప్తుంది. నౌ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కంగ్రాచులేషన్స్ టు ద బికమింగ్ మదర్స్. ఓకే, మాతృత్వం అనేది అంటే ఏంటమ్మా, ఒక మధురమైన అనుభూతి. దాన్ని మీరు ఎంజాయ్ చేస్తూ, ఇప్పుడు ఎవ్రీబడి వాంట్స్ ఏ హెల్దీ బేబీ అండ్ ఒక బ్యూటిఫుల్ బేబీ కావాలనుకుంటారు ఎవ్రీబడి. లైక్ ఎట్లా అంటే ప్రతి ఒక్కళ్ళు మనకి ఎవ్రీథింగ్ యూనిక్ గా ఉండాలని కోరుకుంటున్నాం. ఈవెన్ మన డ్రెస్సింగ్ కానీ, మన జ్యువెలరీ, ఎవ్రీథింగ్ కానీ, ఏదైనా కానీ అట్లాగే మన బేబీ కూడా అందరిలో కంటే స్పెషల్ గా ఉండాలని ప్రతి మదర్ కోరుకుంటుంది. అది ప్రతి మదర్ కి ఉంటుంది ఆ కోరిక అనేది. సో దాన్ని మనం మంచిగా హెల్దీ బేబీ కావాలి, ఆ తర్వాత ఒక బ్యూటిఫుల్ మంచి బేబీ కావాలి అంటే కొన్ని మనం పాటించుకోవాలి. ఎట్లా అంటే ఇప్పుడు కొన్ని మనకి గర్భ సంస్కారం అంటారు. అంటే ఏంటంటే ఇన్ యూట్రో గర్భంలో ఉన్నప్పుడే శిశువుకి మనం కొన్ని నేర్పించుకోవాలి. అది మనకి పురాణాల్లోంచి కూడా ఉంది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే భారతం తీసుకోండి. భారతంలో అభిమన్యుడు ఉన్నాడు. అభిమన్యుడు మదర్ పొట్టలో ఉన్నప్పుడే పద్మవ్యూహం గురించి కొంత నేర్చుకున్నాడు. మనకు ఆల్మోస్ట్ అందరికీ అది స్టోరీ తెలిసిన వాళ్ళందరూ భారతం కానీ సీరియల్స్ చూసిన వాళ్ళకి అది కొంత అవగాహన ఉంటుంది. అతనికి ఎట్లాంటి కొంతవరకే విన్నాడు, తర్వాత చెప్పలేదు, సో బయటికి రావడం తెలియలేదు అనేది మనం వింటుంటాం. ఓకే, అంటే అది అతను పొట్టలో ఉన్నప్పుడే విని కొంత గ్రాస్ప్ చేశాడు, నేర్చుకున్నాడు అనేది మనకు పురాణాల దగ్గర నుంచి ఉంది. అంటే మన వేదాల్లోంచి కూడా సో మదర్ చెప్పేది ఫీటస్ గ్రహిస్తుంది, నేర్చుకుంటుంది అనేది ఉంది. సో దాన్ని బట్టి ఏంటంటే ఒక మంచి సమాజం కావాలి అంటే మనం ఒకటే కాదు, మనం వచ్చే నెక్స్ట్ జనరేషన్ కూడా మనం మంచి అవుట్పుట్ ని తీసుకురావాలి. అలా రావాలి అంటే మనకున్న మంచి థాట్స్ బేబీ మీద ఇంప్లిమెంట్ చేసుకోవాలి. సో ప్రతి ఒక్క మదరు ఒక పాజిటివ్ గా ఆలోచించడము, ఒక గుడ్ హ్యాబిట్స్, నా బేబీ ఇలా రావాలి అని మంచిగా తను అనుకుంటా ఉంటే దట్ ఎవ్రీథింగ్ బేబీ తీసుకుంటుంది. రేపు మనకు ఒక మంచి బేబీ రావడము, ఒక మంచి సమాజానికి మనం కూడా తోడ్పడినాలం అవుతుంటాము. గుడ్ హ్యాబిట్స్ నేర్పించగలము వాళ్ళకి. అది ఇన్యూట్రో గర్భంలో ఉన్నప్పటి నుంచే ట్రై చేయండి. అదొకటి నేను చెప్పేది. తర్వాత ఇంకొకటి ఏంటంటే తర్వాత దాంతో పాటుగా మన హెల్త్ మనం ఎలా కాపాడుకోవాలి అన్న దానికి మనం ఏం చెయ్యాలి. ఇది కొంతమంది ఒక్కొక్క జనరేషన్ ముందు కొన్ని జనరేషన్ అంటే ప్రెగ్నెన్సీ అని రాగానే మదరాలు బాగా పెట్టేయడం ఫుడ్ ఎంతవరకు పెట్టాలి ఏంటని లిమిటేషన్ ఉండదు. మదర్స్ కూడా చాలా లావ్ అయిపోయేవాళ్ళు. అంటే మా ముందు జనరేషన్ మా పేరెంట్స్ కానీ మా అక్కలు కానీ నేను చూస్తున్నాను. ఒక్కొక్కరు చాలా దే బికమ్ సో ఒబీస్. పాపం తిన్గా ఉండే వాళ్ళందరూ ఒబీస్ అయిపోతారు. వన్స్ తర్వాత వాళ్ళు తగ్గాలి అంటే ఎంత ట్రై చేసినా తగ్గరు. అప్పట్లో అంత అవగాహన ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ మదర్ లైక్ సంతూర్ మమ్మీ లాగా ఉండాలనుకుంటున్నారు. ఆఫ్టర్ డెలివరీ కూడా దే వాంట్ సంతూర్ మమ్మీ. ఓకే, సో ఏంటి మన హెల్త్ ని కాపాడుకోవాలి, మన బేబీకి మంచి న్యూట్రిషన్ వెళ్ళాలి, మనం కూడా హెల్తీగా ఉండాలి. సో దానికి కావాల్సిన ఎక్సర్సైజెస్ మనం కూడా తీసుకోవాలి. సో ఎట్ ద సేమ్ టైం నేను చెప్పేది అంటే మదర్ కానీ ఫాదర్ కానీ ఆ సిబ్లింగ్స్ ఎవరైనా కానీ అప్పుడప్పుడు బేబీతో కొంచెం ఒక ఫ్యూ 5 to 10 minutes జస్ట్ టాకింగ్ లాగా కానీ ఆర్ మదర్ ఆలోచించుకునేటప్పుడు కొంచెం పాజిటివ్ యాటిట్యూడ్ లో ఆలోచించుకుంటాం. ఒకటి మంచి పాటలు వినటం వల్ల కూడా దే విల్ గెట్ ఎ గుడ్ బేబీ. ఓకే, దాంతో పాటు నేను చెప్పేది మదర్ని కొన్ని ఎక్సర్సైజులు చేసుకోండి. మీ హెల్త్ మీరు కూడా మీరు టేక్ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఫస్ట్ బేబీతో బిజీగా ఉన్నాను, ఆఫీస్ వర్క్ తో బిజీగా ఉన్నాను, ఇవన్నీ ఉంటాయి ఎవ్రీబడి. ఒక టోటల్ గా ఉమెన్ అంటేనన్నా నాట్ ఇన్ వన్ ఆస్పెక్ట్, ఆల్ రౌండర్ చెప్పాలంటే క్రికెటర్ ఆల్ రౌండర్ లాగానే ఎవ్రీథింగ్. మనకి ఇంట్లో రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ముందు బేబీ ఉంటే బేబీని చూసుకోవాలి, హౌస్ హోల్డ్ వర్క్ చూసుకుంటా ఉంటాము, హస్బెండ్ రాగానే ఆయన కేర్ తీసుకోవాలి, మన హెల్త్ కి మనం కేర్ తీసుకోవాలి. లైక్ దట్ బ్యూటీ వైజ్ కూడా అట్లని చెప్పేసి మనం అన్ని వదిలేసుకుని తిరగాల్సిన అవసరం ఏం లేదు. అబ్బా ఆ పని ఈ పని అయిపోయింది నాకు ఓపిక లేదు అనుకోకూడదు. స్త్రీ అంటేనే చాలా ఓర్పు ఉంటుంది. యూ కెన్ డూ ఆల్ ద వర్క్స్. నా ఉద్దేశం అయితే జెంట్స్ కంటే కూడా లేడీస్ చాలా ఎక్కువ ఓర్పు ఉంటుంది, ఓపిక ఉంటుంది, చేయగలరు అన్ని వర్క్స్. ఫిజికల్ గా మనకు అంత స్టామినా ఉండకపోవచ్చు, బట్ మెంటల్లీ ఉమెన్ ఆర్ వెరీ స్ట్రాంగ్. ఐ థింక్ నా మై ఐడియా అయితే మనం పెంచడం కూడా పిల్లల్ని అలాగే పెంచుకోవాలి. ఎవ్రీథింగ్ పాజిటివ్ యాటిట్యూడ్ లో ఆలోచించుకుని చెయ్యండి. ఓకే, నా ప్రత్యూష వచ్చేసి ఎక్సర్సైజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ ఎట్లా ఏంటి అనేది షీ విల్ టెల్ యూ మా. ఓకే రైట్ ప్రత్యూష, యు టేక్ ఓవర్ ద సెషన్ మా. Yeah.
నా పేరు డాక్టర్ ప్రత్యూష అండి. నేను ఫిజియోథెరపిస్ట్ అండ్ ట్రైన్ అండ్ సర్టిఫైడ్ ఇన్ యాంటీనాటల్ అండ్ పోస్ట్నేటల్ ఎక్సర్సైజెస్. అండ్ ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఇందాక చెప్పాను కదా, ఇంపార్టెన్స్ ఆఫ్ ఎందుకు ఒక ప్రెగ్నెన్సీలో రెగ్యులర్ ఎక్సర్సైజెస్ అనేవి ఎందుకు అంత ఇంపార్టెంట్ రోల్ అయింది, బెనిఫిట్స్ ఏంటి త్రూఅవుట్ 9 months ఆఫ్ జర్నీ ఒక ప్రెగ్నెంట్ అయిన మదర్ తను ఎలాంటి ఎక్సర్సైజెస్ చేస్తే తను బాగుంటారు తనకి తన బేబీకి అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So first it is introduction. Exercises during pregnancy provide so many physical, physiological and psychological benefits to the mother and the unborn fetus. మన ఎక్సర్సైజెస్ వచ్చేసి యాక్చువల్ గా ప్రెగ్నెంట్ అవ్వగానే కూడా మన బాడీలో చేంజెస్ చాలా అవుతూ ఉంటాయి అండ్ ఇన్సైడ్ ద బాడీ చాలా చేంజెస్ అవుతాయి. ఎట్ ద సేమ్ టైమ్ మన సైకలాజికల్ చేంజెస్ కూడా చాలా అవుతాయి. సో ఈ మూడాటికి కూడా మనకి ఫిజికల్ గా అండ్ ఫిజియలాజికల్ గా ఇన్సైడ్ ద బాడీ జరిగే చేంజెస్ లైక్ హార్మోనల్ బయలాజికల్ చేంజెస్ అండ్ సైకలాజికల్ అంటే మెంటల్ కండిషన్ లైక్ మూడ్ స్వింగ్స్ అలాంటివన్నీ కూడా వీటన్నిటికీ కూడా మన ఎక్సర్సైజెస్ అనేది చాలా బెనిఫిట్ అవుతుంది. మనకి కాదు మన బేబీకి కూడా అంతే హెల్తీగా ఉంటుంది. The activities a woman chooses in her pregnancy will affect her core strength and could affect her in a positive or a negative way for the rest of her life. As we ఇందాక మేడం చెప్పినట్టు వెయిట్ గెయిన్ కానివ్వండి లేకపోతే అంటే మజిల్ స్ట్రెంగ్త్ లేకుండా ఆ వీక్నెస్ లోకి తీసుకెళ్ళిపోయి మనం ఏమీ చేయకుండా వదిలేస్తే సో ఆ మజిల్స్ ఏదైతే మన చైల్డ్ బేరింగ్ మజిల్స్ అండ్ సపోర్టివ్ ఆర్గన్స్ అవన్నీ ఉన్నాయి కూడా వీక్నెస్ లోకి వెళ్ళిపోతాయి. సో వీక్నెస్ లోకి వెళ్ళిపోయినాక తర్వాత లాక్టివిటీ వచ్చేసాక మళ్ళీ నార్మల్ అయిపోయి అని చాలా చాలా కష్టపడతారు. సో అలా కాకుండా మనం ప్రెగ్నెంట్ అయిన దగ్గర నుంచి కూడా ఇఫ్ అంటే కోప్ చేసుకోగలిగి ఎక్సర్సైజ్ చేసినట్లయితే మనకి ప్రెగ్నెన్సీ టైం అండ్ ప్రెగ్నెన్సీ తర్వాత కూడా చాలా బెటర్ గా ఉంటాం. And exercises for 30 minutes on most or all the days can benefit your health during pregnancy. Exercises for just 20 minutes for 3 to 4 days in a week is still beneficial. ఒకవేళ మీరు రెగ్యులర్ గా వర్కౌట్ చేసిన వాళ్ళు అయితే హై ఇంటెన్సిటీ ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేసి యూ కెన్ డూ యువర్ వర్కౌట్ రొటీన్. అలా కాదు బిగినర్ అయితే 30 minutes ఆఫ్ ఎక్సర్సైజ్ వరకు చేస్తే ఇట్ ఈస్ బెనిఫిషియల్. ఒక 30 minutes కూడా చేయలేకపోతున్నారు బాగా అలసిపోతున్నారు అలా ఫీల్ అయ్యేటట్లయితే మీరు అట్లీస్ట్ 3 to 4 days ఇన్ ఈ వీక్ మీరు చేసినట్లయితే ఈస్ హెల్ప్ఫుల్. The important thing is to be active and get the blood flowing. Main గా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఏంటంటే it improves the circulation. It has a very positive impact on our brain. And so being active makes our body very సర్క్యులేషన్ కి యాక్టివ్ గా ఉండి మనకి చాలా ఎనర్జెటిక్ గా కూడా ఉంటాం. సో అండ్ బెనిఫిట్స్ ఆఫ్ ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అసలు ప్రెగ్నెంట్ అయ్యాము సో మన సైకలాజికల్ గా చేంజెస్ చాలా ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బాడీ కీప్ ఆన్ చేంజింగ్. ఆ తర్వాత బేబీ గురించి ఆలోచిస్తూ ఉంటాం. సమ్ టైమ్స్ విల్ బి వరీడ్ అబౌట్ యాంగ్జైటీ వస్తుంది. సమ్ టైమ్స్ వెయిట్ గెయిన్ అయిపోతున్నాము అనే కాన్షియస్ ఉండొచ్చు. కొందరు వెయిట్ తక్కువ ఎలా అవ్వాలి అని కూడా అడిగారు యాక్చువల్లీ. సో ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. సో ఎక్సర్సైజెస్ అనేవి మీకు ఎలా హెల్ప్ అవుతాయో నేను మీకు చెప్తున్నాను. యూ ఫీల్ ఫిట్ అండ్ హెల్దీ డ్యూరింగ్ యర్ ప్రెగ్నెన్సీ. మన బాడీ అనేది ఫిట్ గా ఉంచుకొని హెల్దీగా ఫీల్ అవ్వడానికి, యూ ఫీల్ రియల్ ఎనర్జెటిక్ అలా ఫీల్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి ఈ ఎక్సర్సైజెస్. అండ్ ఇంప్రూవ్స్ యువర్ పాస్చర్. పాస్చర్ అంటే అలైన్మెంట్ ఆఫ్ బాడీ పార్ట్స్ ఇన్ మన బాడీలో ఇయర్ నుంచి షోల్డర్ టేప్ అండ్ హ్యాండ్స్ లెగ్స్ ఎలాగా ప్లేస్ చేస్తాము, ఎలా నడుస్తున్నాము అనేది పైనుంచి కింద వరకు కూడా మన బాడీ అలైన్మెంట్ అనేది ఆఫ్ బాడీ పార్ట్స్ అనేది ఉంటుంది. సో ఎక్సర్సైజెస్ అనేది పాస్చర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద పెయిన్స్ అన్ని కూడా పాస్చర్ రిలేటెడ్ గానే ఉంటాయి. సో పాస్చర్ ఎలాంటి పాస్చర్ కి మీరు అడాప్ట్ చేసుకుంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు యూ అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ రిడ్యూసెస్ బ్యాక్ ఏక్, కాన్స్టిపేషన్, బ్లోటింగ్ అండ్ స్వెల్లింగ్. సో ప్రెగ్నెన్సీలో చాలా మందికి సెకండ్ ట్రైమిస్టర్ స్టార్ట్ చేసి బ్యాక్ పెయిన్ అంటారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ పాస్చరల్ అండ్ జనరల్ గా కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. అండ్ ఎక్సర్సైజెస్ అనేది బ్యాక్ పెయిన్ కి రిలీఫ్ వస్తుంది. అండ్ తర్వాత కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం అంటారు కదా, సో మలబద్ధకానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఆ తర్వాత జెస్టేషనల్ డయాబెటీస్. జెస్టేషనల్ డయాబెటీస్ అంటే కడుపు ఉన్నప్పుడు షుగర్ వస్తుంది అంటారు కదా, సో జెస్టేషనల్ డయాబెటీస్ ప్రివెంట్ చేయడానికి కూడా, యాజ్ వెల్ యాజ్ జెస్టేషనల్ హైపర్ టెన్షన్ అంటారు కదా,
సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బీపీ వచ్చింది అని అంటారు కదా, సో అలాంటివి కూడా మనకి ఎక్సర్సైజెస్ అనేది హెల్ప్ అవుతుంది. ఇట్ హ్యాస్ ఎ పాజిటివ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ బేబీ. సో మీ మమ్మీ ఎక్సర్సైజ్ చేస్తుంది అంటే బేబీ కూడా డెఫినెట్ గా యాక్టివ్ గా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో ఎక్సర్సైజ్ ఎలాగైనా మీ బేబీని యాక్టివ్ చేస్తుంది కూడా, కాబట్టి ఎక్సర్సైజ్ అనేది యూజువల్లీ వెరీ ఇంపార్టెంట్. ఇట్ కీప్స్ యూ ఫిజికలీ స్ట్రెంగ్త్ అప్ అండ్ ఈవెన్ ఇంప్రూవ్. ఒకవేళ మీరు లైక్ ఈజీగా టైర్డ్ అయిపోతున్నారు, స్ట్రెంగ్త్ లేదు, వీక్ అయిపోతున్నారు, అన్న డ్రెస్ తీసేసుకున్నారు, సో చాలా వీక్ గా ఫీల్ అవుతున్నారు, అలాంటప్పుడు కూడా మినిమల్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసి అలాగా మీ ఎనర్జీ లెవెల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకోవచ్చు అండి. సో ఎనర్జీ లెవెల్ ఇంప్రూవ్ అయితే మన స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ అయితే మనం చేసే లైక్ యాక్టివిటీస్ కూడా పెరుగుతాయి. అండ్ ఇట్ కీప్స్ endurance will be better during and after your delivery. Endurance అంటే ఏం లేదండి, ద కెపాసిటీ ఆఫ్ హౌ లాంగ్ యూ కెన్ డూ ఎట్ వర్క్. లైక్ ఎలా చెప్పచ్చు అంటే, మీరు లైక్ ఒక్కసారి వెయిట్ లిఫ్ట్ చేయడాన్ని పవర్ అని కన్సిడర్ చేస్తారు. ఎన్నిసార్లు మీరు చేయగలరు అనేది మన స్టామినా లెవెల్ ని చూపించేది ఎండ్యూరెన్స్ అంటారు. సో ఇనీషియల్లీ ఎండ్యూరెన్స్ ఏం రాదు, ఇనీషియల్లీ మీరు చేసే కొద్దీ కూడా అది ఇంప్రూవ్ అవుతుంది. అండ్ దెన్ హెల్ప్స్ యూ స్లీప్ బెటర్. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా ఉంటాయండి టువర్డ్స్ యువర్ ప్రెగ్నెన్సీ. ఇట్ మైట్ బి ఇన్ ఫస్ట్ ట్రైమిస్టర్, లాస్ట్ ట్రైమిస్టర్కి వచ్చేసరికి ఇంకా టెన్షన్ ఎక్కువైపోతుంది. సో స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇట్ విల్ హెల్ప్ యూ టు స్లీప్ వెల్. మంచిగా నిద్రపోవడానికి కూడా ఎక్సర్సైజెస్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇట్ రిలాక్సెస్ అండ్ గ్రాంట్స్ ఓవరాల్ మూడ్ స్వింగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో చాలా కామన్. ఊరికి ఇరిటేట్ అయిపోతారు, లేకపోతే ఊరికే లైక్ ఫసిగా ఫీల్ అవుతారు, చిరాకు వచ్చేస్తుంది, అరుస్తూ ఉంటారు, లోగా ఫీల్ అవుతారు. సో ఇలాంటి అన్నిటిని కూడా కోప్ చేసుకోవడానికి ఎక్సర్సైజెస్ అనేది హెల్ప్ అవుతుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని కాదు మీ బేబీని కూడా యాక్టివ్ చేస్తుంది. సో ఇట్స్ డెఫినెట్లీ హ్యాస్ ఎ వెరీ పాజిటివ్ రోల్. అండ్ టిప్స్ ఫర్ ఎక్సర్సైజెస్. ఎలాంటి ఎక్సర్సైజెస్ ఫర్ ఓకే మీరు ఇంతకు ముందు వరకు చేయలేదు ఎక్సర్సైజెస్, ఇప్పుడు పర్టికులర్ గా డాక్టర్ చెప్పారు చేయాలి అనుకుంటున్నారు, సో ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలి, ఒకవేళ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు కూడా ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఎక్సర్సైజెస్ టిప్స్ ఫాలో అవ్వాలి అనేది మీకు నేను చెప్తాను. మేక్ షూర్ యువర్ బాడీ టెంపరేచర్ డజంట్ ఇంక్రీజ్ టూ మచ్. యాక్చువల్లీ ఎవ్రీ యాక్టివిటీకి, ఎవ్రీ ఎక్సర్సైజెస్ కూడా మన బాడీ టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. దట్ ఈస్ హౌ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో మన బాడీ టెంపరేచర్ ఒక లెవెల్ తర్వాత ఎక్సెస్ అవ్వకుండా మరి మీరు మెయింటైన్ అవ్వాలి. సో మినిమం మీరు ఎక్కువ బాడీ టెంపరేచర్ ఎక్కువ అయిపోతుంది అన్నప్పుడు మాత్రం యూ జస్ట్ నీడ్ టు టేక్ అ రెస్ట్. సో మీరు ఎక్కువగా ఎగ్జాస్ట్ అయిపోయి ఎక్కువ ఎక్సర్సైజెస్ ఒకేసారి చేయకుండా మీరు మెయింటైన్ చేసుకొని కొంచెం మీ బాడీ టెంపరేచర్ ని తగ్గేలాగా సో రెస్ట్ తీసుకుంటే ఇట్ విల్ కమ్ టు ద నార్మల్ పొజిషన్. దెన్ మళ్ళీ మీరు కావాలంటే ఎక్సర్సైజ్ స్టార్ట్ చేయొచ్చు. లిజన్ టు యువర్ బాడీ, స్టాప్ ఎక్సర్సైజెస్ ఇఫ్ యూ ఫీల్ డిజీ ఆర్ నాజియా. ఒకవేళ మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు సడన్ గా కళ్ళు తిరుగుతున్నట్టు కానీ, లేకపోతే వామిటింగ్ సెన్సేషన్ కానీ, లేకపోతే సడన్ పెయిన్ కానీ అలా ఏమైనా అనిపిస్తుంది అంటే మీరు ఖచ్చితంగా కొంతసేపు ఆగి రిలాక్స్ అయ్యి రెస్ట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంకా మీకు అన్ఈజీగా ఉంటే మీరు ఒకసారి మీ కన్సర్న్ గైనకాలజిస్ట్ ని కాల్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ ట్రైన్ అట్ మాక్సిమం 70% ఆఫ్ యువర్ కెపాసిటీ అండ్ డోంట్ ఎగ్జాస్ట్ యువర్ సెల్ఫ్. సో ఒకవేళ మీరు 10 రౌండ్స్ వరకు వేస్తే మీ ఎనర్జీ అంతా అయిపోతుంది అనుకోండి. సో 10 రౌండ్స్ చేయొద్దు, ఓన్లీ 7 రౌండ్స్ చేయండి. 7 రౌండ్స్ చేసి ఇంకా 3 రౌండ్స్ వరకు మీకు ఎనర్జీ ఉన్నా సరే, సో మీ ఎనర్జీని పూర్తిగా అయిపోతుంది కాబట్టి మీరు 7 రౌండ్స్ తో ఆపేసి రిలాక్స్ అవ్వండి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ట్రైన్ యువర్ బాడీ. అంటే ఎవ్రీ వన్ లైక్ ప్రతి ఒక్కరికి కూడా ఒకే ఎనర్జీ లెవెల్ ఉండదు. ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేస్తున్న వాళ్ళకి కంపారిటివ్లీ బెటర్ ఎనర్జీ లెవెల్, బెటర్ స్టామినా లెవెల్ ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఈ ఒక పర్టికులర్ పర్సన్ బట్టి, ఒక పర్టికులర్ ప్రెగ్నెంట్ ఉమెన్ బట్టి వాళ్ళ ఎనర్జీ డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఆ పర్టికులర్ పర్సన్ ఒక ఎనర్జీ లెవెల్ స్టామినాని కన్సిడర్ చేసుకొని మీరు 70% అంటే 10 లో 7 రౌండ్స్ మాత్రమే వేసి 3 రౌండ్స్ వరకు రిలాక్స్ అవ్వడానికి ట్రై చేయండి. స్టే హైడ్రేటెడ్, డ్రింక్ ప్లెంటీ ఆఫ్ వాటర్ డ్యూరింగ్ యువర్ వర్కౌట్. సో హైడ్రేషన్ అనేది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ. నార్మల్ గా వచ్చేసి మనకి 2 లీటర్ ఆఫ్ వాటర్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది.
అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చేసి 3 లీటర్స్ ఆఫ్ వాటర్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఎక్సర్సైజ్ లో లైక్ యాక్టివిటీగా మీరు ఉన్నప్పుడు 20 minutes కి మీరు లైక్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. A good indication is taking 1 glass of water for every 20 minutes of your active time. సో మీరు యాక్టివ్ గా ఉన్న టైం లైక్ వెదర్ యూర్ డూయింగ్ ఎక్సర్సైజ్, వెదర్ యూర్ కుకింగ్, వెదర్ యూఆర్ డూయింగ్ సమ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ దట్ మేకింగ్ యువర్ బాడీ యాక్టివ్. సో మీ బాడీని యాక్టివ్ గా ఉంచుకున్న టైంలోని మీరు ఒక 20 minutes గ్యాప్ లోని ఫుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాల్సి ఉంటుంది. వేర్ కంఫర్టబుల్ స్పోర్ట్స్ వేర్, ఖచ్చితంగా ఒక మంచి కంఫర్టబుల్ స్పోర్ట్స్ వేర్ వేసుకోవాలి. అలాగే లూజ్ క్లాత్స్ వేసుకోవాలి. ఫిట్ అయినవి టైట్ అయినవి అనేది మీరు అవాయిడ్ చేయండి. లూజ్ కంఫర్టబుల్ క్లాతింగ్ వేసుకోండి. వేర్ కంఫర్టబుల్ షూస్ వై యూఆర్ వాకింగ్. వాకింగ్ వెళ్ళినప్పుడు లేకపోతే బ్రిస్క్ వాకింగ్ చేసేటప్పుడు, ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మీరు ప్రిపేర్డ్ గా ఒక మంచి షూస్ అనేది వేసుకోండి. అండ్ అవాయిడ్ వెయిట్ లిఫ్టింగ్ అండ్ స్ట్రెయినియస్ యాక్టివిటీస్. సో ఎక్సెస్ వెయిట్ లిఫ్టింగ్ చేయడం కానీ, స్ట్రెయినియస్ యాక్టివిటీస్ కానీ, ఆల్రెడీ మీరు ఎక్సర్సైజెస్ చేస్తున్నా సరే, లైక్ you're going for Zumba, you're going for yoga, you're going for aerobic activities, ఆల్రెడీ వెళ్తున్నా సరే హై ఇంపాక్ట్ వర్కౌట్స్ అనేది ఆపేస్తారు. యాజ్ వెల్ యాజ్ ఎక్కువ వెయిట్ లిఫ్టింగ్ కానీ ఇంట్లో కానీ అండ్ స్ట్రెయినియస్ బాగా అది చేస్తే నేను అలసిపోతాను అలాంటి ఏ యాక్టివిటీ అయినా మీరు అవాయిడ్ చేయాలి. అండ్ కమింగ్ ఆన్ టు ద బేసిక్ గైడ్ లైన్స్ ఫర్ ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సో ఎలాంటి గైడ్ లైన్స్ యూజువలీ ఫాలో అవ్వాలి మీ ప్రెగ్నెన్సీలో అంటే, అడ్హర్ టు రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ యువర్ డాక్టర్ ఆర్ మిడ్ వైఫ్. సో మీ కన్సర్న్ గైనకాలజిస్ట్ ని మీరు ఒకసారి కన్ఫర్మేషన్ తీసుకోండి. మీరు మిమ్మల్ని ఏ గైనకాలజిస్ట్ చూస్తున్నారో ఆ కన్సర్న్ గైనకాలజిస్ట్ ని మీరు కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే దేర్ ఆర్ సమ్ కాంప్లికేషన్స్ వేర్ యూ హ్యావ్ టు అవాయిడ్ ఎక్సర్సైజెస్. సో మీకు ఆ పర్టికులర్ కండిషన్ లో మీరు చేయకూడదు, చేయొచ్చు, మీకు డౌట్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ మీరు మీ కన్సర్న్డ్ గైనకాలజిస్ట్ తో మీరు క్లారెన్స్ అనేది తెచ్చుకొని దెన్ యూ స్టార్ట్ డూయింగ్ ఎక్సర్సైజెస్. అండ్ స్టార్ట్ స్లోలీ అండ్ ఆల్వేస్ వార్మ్ అప్ ఫస్ట్. సో ఇనీషియల్ గా ఇప్పుడు మీరు యు ఆర్ ప్రిపేర్ టు డూ ఎక్సర్సైజెస్. ఎలా స్టార్ట్ చేయాలంటే ఇట్ షుడ్ బి వెరీ స్లో అండ్ స్టడీ. స్టార్ట్ చేసి అండ్ ఇనీషియల్ వార్మప్ లాగా చేయాలి. ఎక్సర్సైజ్ కి ముందుగా చిన్న వార్మప్ స్ట్రెచెస్ చేసుకొని అండ్ ఎక్సర్సైజెస్ తర్వాత కూడా మీరు స్ట్రెచెస్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి ప్రొటెక్ట్ యువర్ బెల్లీ బై అవాయిడింగ్ ఎనీ యాక్టివిటీ దట్ కంప్రెసెస్ ద అబ్డామెన్. మన అబ్డామెన్ మీద అంటే మన టమ్మీ మీద ఎక్కువ ప్రెషర్ వచ్చేలాగా మీరు అలాంటి యాక్టివిటీస్ అనేది మీరు యూజువలీ అవాయిడ్ చేసి, ఎలాంటివైతే అబ్డామెన్ కి స్ట్రెంగ్త్ రావడం ఇంపార్టెంట్ కానీ అబ్డామెన్ ని ప్రెషర్ చేయకూడదు. సో అలాంటి యాక్టివిటీస్ ని యూజువలీ ప్రిఫర్ చేయాలి. సో అబ్డామెన్ మీద ఓవర్ ప్రెషర్ పడుతుంది అన్నప్పుడు, లేకపోతే అబ్డామెన్ మీద ఏ ఎక్సర్సైజ్ చేసేటప్పుడైనా సడన్ గా ప్రెషర్ ఎక్కువ పడుతుంది అన్నప్పుడు మీరు ఆ ఎక్సర్సైజెస్ అనేది స్టాప్ చేయాలి. అండ్ ఫోర్త్ థింగ్ వచ్చేసి ఆఫ్టర్ ద ఫస్ట్ ట్రైమిస్టర్ అవాయిడ్ డూయింగ్ ఎనీ ఎక్సర్సైజెస్ వైల్ లైయింగ్ ఆన్ యర్ బ్యాక్. జస్ట్ అంటే ఇలా లైక్ ఫోర్త్ పొజిషన్ లో ఉన్నట్టు లై డౌన్ పొజిషన్ లో ఇలా లై డౌన్ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు మీ నెక్ అనేది లిఫ్ట్ చేసి మీ అబ్డామిన్ మీద ఓవర్ ప్రెషర్ చేయకూడదు. సో దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు అవాయిడ్ ఇన్ యువర్ సెకండ్ ట్రైమిస్టర్. అండ్ తర్వాత వచ్చేసి ఫిఫ్త్ వచ్చేసి హైడ్రేట్ వెల్ టు ప్రివెంట్ ఓవర్ హీటింగ్ అండ్ డిహైడ్రేషన్. సో డెఫినెట్ గా వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు వాటర్ తీసుకోలేకపోతున్నారంటే జ్యూసెస్ తీసుకోండి. జ్యూసెస్ కూడా తీసుకోలేకపోతున్నారంటే సూప్స్ తీసుకోండి. సో ఫ్రెష్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీరు తీసుకోవడం వల్ల మీ లైక్ బాడీ హైడ్రేషన్ అనేది మెయింటైన్ అవుతుంది. సో ఖచ్చితంగా వాటర్ ఆర్ సూప్స్ ఆర్ ఎనీ సార్ట్ ఆఫ్ లైక్ జ్యూసెస్ కానీ మీరు తీసుకొని యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ బాడీ హైడ్రేటెడ్ అండ్ కన్స్యూమ్ ఇనఫ్ క్యాలరీస్ టు సపోర్ట్ బోత్ ప్రెగ్నెన్సీ అండ్ ఎక్సర్సైజెస్. సో మీరు ఇప్పుడు ఎక్సర్సైజెస్ చేస్తున్నారు. సో యు ఆర్ అంటే మీరు కొన్ని ఎనర్జీ లైక్ బర్న్ చేస్తున్నారు క్యాలరీస్. సో దానికి సప్లిమెంటేషన్ గా కరెక్ట్ గా మీరు మీ డైట్ ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సెవెంత్ వచ్చేసి అవాయిడ్ కాంటాక్ట్ స్పోర్ట్స్ అండ్ యాక్టివిటీస్ దట్ రిక్వైర్ క్విక్ చేంజ్ ఇన్ డైరెక్షన్. సో సడన్ చేంజ్ ఆఫ్ డైరెక్షన్ ఉన్న ఏ యాక్టివిటీస్ అయినా ఏ ఎక్సర్సైజెస్ అయినా ఇలాంటి స్పోర్ట్స్ అయినా మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ పోస్చర్ మీకు ఆల్రెడీ చెప్పాను. మాక్సిమం మన నెక్ పెయిన్ వచ్చేసి, బ్యాక్ పెయిన్ వచ్చేసి, నడుము నొప్పి అంటాము, మనం కాళ్ళు నొప్పులు అంటాము, ముడుకుల నొప్పులు అంటాము, నెక్ పెయిన్ ఇలాంటివన్నీ కూడా
మాక్సిమం ప్రెగ్నెన్సీ పాస్చర్ లైక్ పాస్చర్ వల్లే వస్తాయి. జనరల్ గా ప్రెగ్నెన్సీ అనే కాదు, ప్రెగ్నెంట్ లేని వాళ్ళు కూడా జనరల్ గా పాస్చరల్ రిలేటెడ్ ఇష్యూస్ వల్లే మనకి పెయిన్స్ అనేవి వస్తాయి. సో ప్రెగ్నెన్సీలో మీరు ఎలా పాస్చర్ కరెక్ట్ చేసుకోవాలి? ఫస్ట్ వచ్చేసి కరెక్ట్ పాస్చర్ ఉన్నది. సో అండ్ ఇది ఇన్కరెక్ట్ పోస్చర్. సో ప్రెగ్నెన్సీలో కూడా మీరు కరెక్ట్ పోస్చర్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అండ్ ఇన్కరెక్ట్ పోస్చర్ వచ్చేసి మోస్ట్లీ ప్రెగ్నెన్సీలో నాకు ఇలాంటి పోస్చర్ వచ్చేస్తుంది, నాకు ఇలాంటి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అని అంటున్నాము. సో ఇలాంటి పోస్చర్ అనేది మనకి కనిపిస్తుంది ఇన్కరెక్ట్ పోస్చర్. దాని వల్లే మాక్సిమం మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ ఇలా పోస్చర్ మనకి చేంజ్ అవుతుంది. ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఏ పార్ట్స్ అనేది మనకి హెల్ప్ అవుతాయి మన లైక్ కరెక్ట్ చేసుకోవడానికి అని అంటే, హెడ్, చిన్ పుషింగ్ ఫార్వర్డ్, ఐస్ ఫోకసింగ్ డౌన్. Head, lift through the crown of the head and keep the chin lifted and ears in a line with the neck. సో మనకి చిన్ వచ్చేసి ఇలా పుష్ ఇలాగా ముందుకి ఇలా పెట్టేస్తాం, తర్వాత ఐస్ కూడా ఇలా డౌన్ చేస్తాం. సో అలా కాకుండా మన చిన్ ఒక లైన్ ప్యారలల్ లైన్ డ్రా చేస్తే మన నెక్ కి చిన్ లైన్ కూడా ప్యారలల్ గా ఉండాలి. సో యూ హ్యావ్ టు మన మూవ్ యువర్ హెడ్ ఫార్వర్డ్ అంటే ఇన్ ఏ లైన్ దట్, అంటే ఇక్కడ చిన్న నుంచి మన లైన్ డ్రా చేస్తే మన నెక్ అనేది ప్యారలల్ లైన్ లో ఉండాలి. సో హెడ్ ఎప్పుడు న్యూట్రల్ పొజిషన్ లో ఉండాలి. అండ్ మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవచ్చు, మీ ఇయర్ అండ్ షోల్డర్ షుడ్ బి ఇన్ సేమ్ లైన్. సో అలా ఉండేలాగా మీరు మీ నెక్ ని మెయింటైన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మన ఐస్ అనేది స్ట్రైట్ గా చూడాలి. అంటే ఇలా పెట్టేసి ఇలా చూడటం వల్ల మనకి నెక్ పెయిన్స్ అనేది స్టార్ట్ అవ్వచ్చు. అండ్ షోల్డర్స్ అండ్ చెస్ట్, slouching constricts the rib cage, makes breathing more difficult and causes indigestion. సో స్లౌచింగ్ అంటే గూన్ అంటారండి. ఇలాగా షోల్డర్స్ నుండి ఇలా గూన్ పెట్టేయడం వల్ల మనకి చెస్ట్ అనేది కంప్రెస్డ్ గా అనిపించి, బ్రెత్లెస్నెస్ గా అనిపించి, ఇండైజెషన్ గా కూడా అనిపించవచ్చు. సో ఇలాగా లైక్ ఇలా కన్స్ట్రక్షన్ చేసి మనం ఇలా పెట్టడం వల్ల ఇబ్బందిగా పడతాం. సో అలా కాకుండా రిట్రాక్షన్ ఆఫ్ షోల్డర్స్ చేయాలంటే షోల్డర్స్ అనేది న్యూట్రల్ పొజిషన్ లో బ్రాడ్ గా పెట్టాలి. సో దట్ యువర్ చెస్ట్ విల్ బి లిఫ్టెడ్ అండ్ రిబ్ కేస్ మీద మనకి ప్రెషర్ పడకుండా ఉంటుంది. డ్రా ద షోల్డర్స్ బ్యాక్ అండ్ డౌన్ వై యూ లిఫ్ట్ ద రిబ్ కేస్ అప్. సో మనం షోల్డర్స్ అనేది బ్యాక్ పెట్టడం వల్ల స్లౌచింగ్ అనేది మనం పెట్టాం. సో గూన్ అనేది పెట్టకుండా షోల్డర్స్ బ్రాడ్ చేయటం వల్ల మనకి ఆటోమేటిక్ గా మన రిబ్ కేస్ అనేది అప్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి యాబ్స్. యాబ్స్ అంటే అబ్డామినల్స్, అంటే మన టమీ పార్ట్, అండ్ బటాక్స్ మన బ్యాక్ పార్ట్, అండ్ మన యూట్రస్ మన గర్భసంచి. సో స్లాట్ మజిల్స్ అలౌ అవుట్ ద బ్యాక్ అండ్ tilt the pelvic forward, causing backache, strained abdominal and excess pressure on the bladder. సో ఏమవుతుంది అంటే మన ఏదైతే యాక్టివ్ గా ఇన్వాల్వ్మెంట్ లేని మజిల్స్, అంటే మన లైక్ మన అబ్డామిన్ కదా మన బేబీని క్యారీ చేస్తుంది. సో మన బ్యాక్ మజిల్స్ అనేది బ్యాక్ కి పుష్ అయ్యి మన పెల్విస్, ఏదైతే మన చైల్డ్ ని బేర్ చేసే బోన్ ఉందో అది పెల్విస్ అంటారు. సో ఆ బోన్ అనేది ఆటోమేటిక్ గా నడుం బోన్ అంటారు కదా. సో ఆ నడుం బోన్ అనేది ఫార్వర్డ్ కి టిల్ట్ అవుతుంది. సో టిల్ట్ అవడం వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ మనకి మన బ్యాక్ మజిల్స్ ఏవైతే యాక్టివ్ గా లేని ఉన్న మజిల్స్ అనేది బ్యాక్ కి పుషప్ అవుతుంది. బ్యాక్ కి పుషప్ అవ్వడం వల్ల ఏంటవుతుందంటే బ్యాక్ మీద స్ట్రెయిన్ పడుతుంది. అట్ ద సేమ్ టైం మన అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుంది. అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుంది అంటే మన స్టమక్ మీద ప్రెషర్ పడుతుంది. స్టమక్ మీద ప్రెషర్ పడి ఆ తర్వాత మన బ్లాడర్ మీద కూడా ఎక్సెస్ అనేది ప్రెషర్ అనేది పడుతుంది. సో ఇది ఏం చేయాలి అని అంటే, కాంట్రాక్ట్ అబ్డామినల్స్ టు సపోర్ట్ బేబీ, tuck buttocks under and tilt the pubic bone slightly forward to the center of pelvic wall. సో ఏం చేయాలి అంటే మన బ్యాక్ అనేది కొంచెం ఫార్వర్డ్ టిల్ట్ చేసి మన స్టమక్ అనేది కొంచెం టకింగ్ చేయాలన్నమాట. సో కొంచెం టకింగ్ చేసి మనం మెయిన్ గా ఏం గుర్తు పెట్టుకోవాలంటే, మనకి ఇక్కడ ఇయర్ దగ్గర స్టార్ట్ అయింది, తర్వాత షోల్డర్ దగ్గరకు వచ్చింది, తర్వాత మన సైడ్ ఆఫ్ ద పెల్విక్ బోన్ కూడా ఒక స్ట్రైట్ అలైన్మెంట్ లో ఉండేలాగా మన బ్యాక్ అనేది ఓవర్లిఫ్ట్ చేయకుండా న్యూట్రల్ పొజిషన్ లో పెట్టి మన స్టమక్ ని కొంచెం టకింగ్ చేసి ఒక కరెక్ట్ పాస్చర్ అనేది మెయింటైన్ చేయడం వల్ల మన బ్యాక్ మీద ప్రెషర్ పడకుండా ఉంటుంది. సో దట్ మీకు బ్యాక్ పెయిన్ రాకుండా కూడా ఉంటుంది. సో నీస్ వచ్చేసి, ఇఫ్ ప్రెస్డ్ బ్యాక్ యూర్స్ స్ట్రెయిన్ యువర్ జాయింట్స్ అండ్ పుష్ పెల్విస్ ఫార్వర్డ్. సో ఏంటంటే మన నీస్ ఉండాల్సిన నార్మల్ అలైన్మెంట్ కంటే కూడా ప్రెగ్నెన్సీలో ఓవర్ గా స్ట్రెచ్ చేస్తాం. సో ఓవర్ గా ఎక్స్టెండ్ చేస్తాం నీస్. సో ఓవర్ గా నీస్ ఎక్స్టెండ్ చేయటం వల్ల నీ పెయిన్స్ అనేవి వస్తాయి. అండ్ తర్వాత దాన్ని ఇలా కరెక్ట్ చేయాలి అంటే,
bend the knees to ease the body weight over the feet. సో కొంచెం స్లైట్ బెండ్ ఉండాలి. అంటే ఓవర్ ఎక్స్టెన్షన్ చేయకుండా మన నీస్ అనేది స్లైట్ గా బెండ్ చేసినట్లయితే మన వెయిట్ అనేది యూనిఫామ్ గా ఫీట్ దగ్గరికి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఫీట్ వెయిట్ ఆన్ ఇన్నర్ బోర్డర్స్ స్ట్రెయిన్స్ ఆర్చెస్ అండ్ కాఫ్స్ కాజింగ్ ద లెగ్ ఏక్స్. ఏంటంటే మన వెయిట్ అనేది ఇన్నర్ బోర్డర్, మన ఆర్చెస్ ఆఫ్ ఫుట్ ఉంటాయి కదా, సో మిడిల్ సైడ్ అనేది మన థమ్ సైడ్ నుంచి మనకి వస్తుందండి. గ్రేట్ టో దగ్గర నుంచి మిడిల్ సైడ్ అంటారు. అండ్ లిటిల్ టో ఉంటుంది కదా, చిన్న చిటికిన వేలు, చిటికిన వేల్ సైడ్ నుంచి లాటరల్ బార్డర్ అంటారు. సో ఆర్చెస్ ఆఫ్ ఫుట్ అనేది మనకి ఎలా అంటే యూనిఫామ్ గా వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేయటం వల్ల వాటి మీద ప్రెషర్ అనేది యూనిఫామ్ గా ఉంటుంది, కరెక్ట్ గా ఉంటుంది. సో దట్ మనకి నీ పెయిన్సే కాదు, యాంకిల్ పెయిన్ కూడా అండ్ ఫుట్ పెయిన్స్ కూడా రాకుండా ఉంటాయి. సో డిస్ట్రిబ్యూట్ ద బాడీ వెయిట్ ఓవర్ ద సెంటర్ ఆఫ్ ఈచ్ ఫుట్. సో ఒక మనకి రెండు కాళ్ళు పక్కన పెడితే ఆర్చెస్ ఆఫ్ ఫుట్ మీద ఈక్వల్ గా వెయిట్ డిస్ట్రిబ్యూట్ చేయటం. అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి, చాలా మంది రైట్ సైడ్ ఎక్కువ నించుని లేకపోతే లెఫ్ట్ సైడ్ నించుని పోతారు, నీస్ ఎక్కువ ఎక్స్టెన్షన్ చేసి నించుని పోతారు. దానివల్ల ఏంటంటే సరిగ్గా అనేది వెయిట్ డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో వెయిట్ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా అవ్వకపోవటం వల్ల నీ పెయిన్స్ వస్తాయి, యాజ్ వెల్ యాజ్ కాఫ్ పెయిన్. కాఫ్ పెయిన్ అంటే కాలు పిక్ అంటారు కదండి కాలు దగ్గర, సో అక్కడ కూడా క్రామ్స్ వచ్చే ప్లేస్, సో అక్కడ కూడా మీకు పెయిన్స్ రావచ్చు. అలానే యాంకిల్, మనం మడం దగ్గర కూడా మనకి పెయిన్స్ రావచ్చు. సో మాక్సిమం వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి కరెక్ట్ గా వెయిట్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్సర్సైజ్ ఐడియాస్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో ఎలాంటి బేసిక్ ఎక్సర్సైజెస్ మీకు ఇంపార్టెంట్, చాలా ఐఎమ్ గివింగ్ జస్ట్ బ్రీఫ్ ఐడియా. వాకింగ్ చేయొచ్చు, ఎవరైతే ఆల్రెడీ వాకింగ్ చేస్తున్నారు అంటే యూ కెన్ గో ఫర్ బ్రిస్క్ వాకింగ్. బ్రిస్క్ వాకింగ్ అనేది చాలా చాలా అడ్వైజబుల్. బ్రిస్క్ వాకింగ్ అంటే రన్నింగ్ కాకుండా, అలాగే వాకింగ్ కాకుండా కొంచెం లైక్ మిడిల్ లో ఉంటుంది. సో బ్రిస్క్ వాకింగ్ అనేది మీరు చాలా చాలా ప్రిఫరబుల్. అండ్ స్విమ్మింగ్ చేయొచ్చు. ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి చూసుకోండి, మీ ఓన్ పూల్స్ ఉంటే యూ కెన్ ప్రిఫర్. అదర్వైజ్ బయటకైతే వెళ్ళి స్విమ్మింగ్ అలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు. బట్ యూజువలీ స్విమ్మింగ్ అనేది వెరీ గుడ్ ఎక్సర్సైజ్. అండ్ సైక్లింగ్ ఆన్ స్టేషనరీ బైసికల్. సో ఇంట్లో ఎవరికైనా స్టేషనరీ సైకిల్ ఉంటే అది మీరు కంటిన్యూ చేయొచ్చు. లో ఇంపాక్ట్ ఏరోబిక్ ట్రైనింగ్. సో లో ఇంపాక్ట్ ఏరోబిక్ ట్రైనింగ్ ఆల్రెడీ ఏరోబిక్ ఎక్సర్సైజెస్ చేస్తున్న వాళ్ళు మోడరేట్ వరకు చేయొచ్చు. అదర్వైజ్ బిగినర్స్ అయితే మాత్రం లో ఇంపాక్ట్ ఏరోబిక్ ట్రైనింగ్, లైక్ ఏంటంటే జుంబాలో కానివ్వండి, యోగా కానివ్వండి, లైక్ పైలట్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, మ్యాట్ ఎక్సర్సైజెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ ఇంపాక్ట్, మన ఎక్కువ అబ్డామిన్ మీద ప్రెషర్ పడలేని ఎక్సర్సైజెస్ ఏవైనా కూడా మీరు చేయొచ్చు. అండ్ యాంటీనాటల్ ఎక్సర్సైజెస్ విచ్ ఆర్ ప్రిస్క్రైబ్ బై యువర్ ఫిజియోథెరపిస్ట్ ఆర్ మీ గైనిక్ మ్యాన్ చెప్పినట్టు యాంటీనాటల్ ఎక్సర్సైజెస్ ఏవైతే మీ బేబీ గ్రో అవ్వడానికి అండ్ మీ బ్యాక్ సపోర్ట్ చేసే మజిల్స్ అండ్ అబ్డామిన్ సపోర్ట్ చేసే ఎక్సర్సైజెస్ ఏవైతే ఉన్నాయో అవి చేస్తే ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రెగ్నెన్సీ మీ లేబర్ లో ఉన్నప్పుడు కూడా లైక్ డ్యూరింగ్ యువర్ నార్మల్ డెలివరీ ఆల్సో మన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్యాటర్న్స్ అనేది ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది కార్డియోవాస్కులర్ సిస్టమ్ ని మనకి ఇంప్రూవ్ చేస్తుంది, మన లంగ్ కెపాసిటీని ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సేఫ్ ఎక్సర్సైజెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ జస్ట్ బ్రీఫ్ చెప్తున్నాను. అండ్ సైక్లింగ్ చేయొచ్చు, లో ఇంపాక్ట్ ఏరోబిక్స్, పైలట్స్ మీకు ఆల్రెడీ చెప్పాను. స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చేసి ఏవైతే మీరు వెయిట్స్ తో చేస్తారో అది స్విమ్మింగ్ ట్రైనింగ్ లోకి వస్తుంది. అండ్ స్విమ్మింగ్ చేయొచ్చు, టెన్నిస్ చేయొచ్చు, అండ్ యోగా చేయొచ్చు, అండ్ వాకింగ్ ఆర్ రన్నింగ్ ఆర్ జాగింగ్, అవన్నీ కూడా ఒక లైక్ లో ఇంపాక్ట్ మోడరేట్ ఇంపాక్ట్ వరకు మీరు చేయొచ్చు. అయితే ఎలాంటి ఎక్సర్సైజ్ అవాయిడ్ చేయాలి అని అంటే లైక్ సర్ఫింగ్ కానీ, సోకర్ కానీ, హాట్ యోగా కానీ, స్కూబా డైవింగ్ కానీ ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఎందుకు అంటే హై ఇంపాక్ట్ వర్కౌట్స్ కాబట్టి మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రీజన్స్ టు స్టాప్ డ్యూరింగ్ ఎక్సర్సైజ్, లైక్ ఎక్సర్సైజెస్ మీరు ఎందుకు స్టాప్ చేయాలి, చేయకూడదు అలాంటివి ఏమైనా ఉన్నాయి అంటే అవి ఏంటో నేను చెప్తున్నాను. లిసన్ టు యువర్ బాడీ. జనరల్ గా మీరు బాడీ బాగా ఎక్సెస్ గా లైక్ టైర్డ్ చేయనివ్వకూడదు. సో లిసన్ టు యువర్ బాడీ వాట్ ఇట్ సేస్. వెన్ యూ ఫీల్ లైక్ రిలాక్సింగ్, వెన్ యూ ఫీల్ లైక్ రెస్టింగ్, అవి మీరు ఖచ్చితంగా రెస్ట్ తీసుకొని యూ జస్ట్ కమ్ బ్యాక్. అండ్ ఎనీ సైన్స్ ఆఫ్ యువర్ ఫిజికల్ డిస్ట్రెస్ కెన్ ఇండికేట్ అన్ అండర్లయింగ్ ఇష్యూ. సో ఏంటంటే మీకు ఎక్కువ వామిటింగ్స్ అయిపోతున్నాయి, లేకపోతే యూఆర్ ఫీలింగ్ ఎగ్జాస్టెడ్, యూ ఫీలింగ్ వెరీ ఫెటిక్,
ఫీలింగ్ టైర్డ్, అమ్మో నా ఎక్సర్సైజ్ టైం అయిపోయిందని వెళ్ళి చేసేయద్దండి. సో బికాస్ లిజన్ టు యువర్ బాడీ ఫస్ట్. అది మీ బాడీ ఏం చెప్తుంది, ఈజ్ ఇట్ ఏబుల్ టు డూ అంటే ఆ ప్రతి బాడీ ఒకలా ఉండదు, ప్రతి ప్రెగ్నెంట్ ఒకలా ఉండదు, ప్రతి డెలివరీ ఒకలా ఉండకపోవచ్చు, సో ప్రతి పెయిన్ ఒకలా ఉండకపోవచ్చు. అలాగే మన ఒక అన్ఈజీనెస్ లైక్ డిస్కంఫర్ట్స్ అనేవి కూడా ఒకలా ఉండకపోవచ్చు ప్రతి ప్రెగ్నెంట్. సో ఫస్ట్ మీ బాడీకి వినండి. అండ్ ఎప్పుడైనా మీకు ఫెటిక్ గా ఉంది, డిజీనియస్ గా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి, లేకపోతే చాలా పెయిన్ఫుల్ గా ఉంది, ఇరిటేషన్ గా ఉంది, లేకపోతే బేబీ ఈస్ కికింగ్ మోర్ ఆర్ అంటే బేబీ సడన్ గా ఎక్కువ ఎక్కువ జంప్స్ చేసేస్తుంది ఎక్సర్సైజ్ వల్ల అని అనుకుంటే కూడా యూఆర్ ఫీలింగ్ అనీజీ, లైక్ అనీజీగా ఉంటే కూడా మీరు స్టాప్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ రిలాక్స్ అవ్వండి. జస్ట్ అంటే ఆ సిమ్టమ్స్ లైక్ అనీజీ సిమ్టమ్స్ సబ్సైడ్ అయిపోయినంత వరకు మీరు రిలాక్స్ అవ్వాల్సి ఉంటుంది. దీస్ సైన్స్ ఇంక్లూడ్ ఎలాంటి లైక్ సైన్స్ మీరు అవాయిడ్ చేయాలి అని అంటే వెజైనల్ బ్లీడింగ్, అంటే వెజైనా నుంచి ఏదైనా బ్లడ్ లీక్ అవుతుంది అన్నప్పుడు మీరు ఎక్సర్సైజెస్ అనేవి స్టాప్ చేయాలి. అండ్ డిఫికల్టీ బ్రీతింగ్ ప్రయర్ టు ద ఎక్సర్సైజ్. సో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ ఆస్మా అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ ఎక్సర్సైజ్ లైక్ ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు ఆస్మా లాగా కొందరికి రావచ్చు. సో దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ కండిషన్స్ అలా ఉండొచ్చు. సో ఎవరికైనా ఎక్సర్సైజ్ చేస్తే ఆస్మా లాగా వచ్చేస్తుంది, లేకపోతే ఇబ్బందిగా ఉంది, బ్రెత్లెస్నెస్ వస్తుంది అని అంటే అంటే వాళ్ళకి కార్డియో రెస్పిరేటరీ స్టేటస్ అనేది సపోర్టివ్ గా లేదని అర్థం. సో అది చాలా స్లోగా మెయింటైన్ చేసుకోవాలి కాబట్టి సో అలాంటి వాళ్ళకి మీరు అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ డిజీనెస్, హెడేక్ అండ్ చెస్ట్ పెయిన్. సడన్ గా కళ్ళు తిరిగిపోతున్నాయి, లేకపోతే బాగా సివియర్ హెడేక్ వస్తుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు, అండ్ లేకపోతే చెస్ట్ పెయిన్ వస్తుంది సివియర్ గా అన్నటప్పుడు కూడా మీరు ఎక్సర్సైజెస్ అనేది చేయకూడదు. అండ్ అన్యూజువల్ మజిల్ వీక్నెస్, దెర్ ఆర్ ఓన్లీ ఫ్యూ కండిషన్స్ అండి. కొన్ని ఫ్యూ కండిషన్స్ లో చాలా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండొచ్చు. సో అంటే బయలాజికల్ గా, హార్మోనల్ గా ఒక్కొక్కరికి సేమ్ గా ఉండకపోవచ్చు కాబట్టి ఆ బయలాజికల్ గా కొందరికి రెస్పాన్స్ అనేది సరిగ్గా లేకపోవటం వల్ల చాలా ఎక్స్ట్రీమ్ వీక్నెస్ ఉండొచ్చు. సో అలాంటి వీక్నెస్ ఉన్న వాళ్ళకి కూడా అవాయిడ్ చేయాలి. అండ్ కాఫ్ పైన్ ఓట్ స్వెల్లింగ్ అండ్ 1 minute. అండ్ లైక్ కాఫ్ పెయిన్ అండ్ స్వెల్లింగ్ వచ్చేసి లైక్ అంటే కాలి పిక్కల దగ్గర పెయిన్ సివియర్ గా వచ్చింది, లేకపోతే బాగా ఎక్కువ స్వెల్లింగ్ వచ్చేస్తుంది అన్నప్పుడు కూడా మీరు అవాయిడ్ చేయాలి. అట్ ద సేమ్ టైం ప్రీటర్మ్ లేబర్, ఒకవేళ మీకు ఎర్లీగా డెలివరీ అయిపోతుంది, అలాగా ఏమైనా గైనకాలజిస్ట్ మీకు చెప్పినట్లయితే అలాంటప్పుడు కూడా మీరు ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయాలి. డిక్రీస్ ఫీటల్ మూవ్మెంట్, సడన్ గా ఎక్సర్సైజెస్ చేసేటప్పుడు మీకు ఫీటర్స్ అనేది లైక్ బేబీ మూవ్మెంట్స్ తగ్గిపోతున్నాయి అనుకోండి, సో అలాంటివి ఇప్పుడు కూడా మీరు ఎక్సర్సైజెస్ స్టాప్ చేయాల్సి ఉంటుంది. అండ్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లీక్, లైక్ ఏదైనా మనకి ఫ్లూయిడ్ అనేది లీక్ అయిపోతుంది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు అన్నప్పుడు కూడా మీరు కొంచెం అలాంటి లైక్ ఎక్సర్సైజెస్ అనేవి స్టాప్ చేయాల్సి ఉంటుంది. లిజన్ టు అండ్ బీ అప్ ఫ్రంట్ విత్ యువర్ డాక్టర్ ఆర్ మిడ్ వైఫ్. సో మీరు ఖచ్చితంగా మీ గైనకాలజిస్ట్ కన్సర్న్ అనేది మీరు తీసుకొని మీరు ఏదైనా చేయాల్సి ఉంటుంది. అండ్ సమ్ సేఫ్ ఎక్సర్సైజ్ ప్రిస్క్రిప్షన్ డ్యూరింగ్ ఆల్ ట్రైమిస్టర్స్. సో మీ ట్రైమిస్టర్స్ లో ఫస్ట్ ట్రైమిస్టర్ వచ్చేసి ఫస్ట్ 3 months అంటారు, సెకండ్ ట్రైమిస్టర్ వచ్చేసి 4, 5, 6 months అంటారు, తర్వాత 7, 8, 9 వచ్చేసి లాస్ట్ ట్రైమిస్టర్. సో ఈ 3 ట్రైమిస్టర్స్ లో కూడా నేను ఇప్పుడు చెప్పే ఎక్సర్సైజెస్ అనేది చాలా సేఫ్ ఎక్సర్సైజెస్. అవి మీరు మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్స్ లో మీరు ఫాలో అవ్వచ్చు అండ్ విచ్ ఆర్ వెరీ సేఫ్. ఆ తర్వాత మీకు నార్మల్ డెలివరీకి ఎలాంటి ఎక్సర్సైజెస్ హెల్ప్ అవుతాయి అనేది కూడా మీకు నేను చెప్తాను. ఎక్సర్సైజెస్ చెప్తున్నప్పుడే కొన్ని పోజెస్ కానీ కొన్ని ఎక్సర్సైజెస్ కానీ థర్డ్ ట్రైమిస్టర్ లో మీరు చేస్తే ఎంతవరకు హెల్ప్ అవుతుంది అనేది మీకు నేను చెప్తాను. అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో ఇవి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ మీ ఫస్ట్ నుంచి లాస్ట్ ట్రైమిస్టర్ వరకు చేసుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ నెక్ ఎక్సర్సైజెస్ కూడా ఫస్ట్ టైం నుంచి లాస్ట్ వరకు చేసుకోవచ్చు. ఎక్సర్సైజెస్ పెల్విసే కాబట్టి పెల్విక్ బోన్, ఆ నడుం బోనే మన బేబీని క్యారీ చేస్తుంది కాబట్టి ఆ బోన్ లైక్ ఆ మజిల్స్ ని, పెల్విక్ మజిల్స్ ని, దానికి సపోర్ట్ చేసే మజిల్స్ అండ్ సిస్టమ్ అంతటిని కూడా స్ట్రెంగ్తెన్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్. సో పెల్విక్ బ్రీచింగ్ ఉంటుంది, అలాగే కీగల్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తాను. అండ్ స్పైన్ స్ట్రెచెస్ చెప్తాను విచ్ ఇస్ లైక్ మనకి ఎక్సర్సైజెస్, మనకి స్ట్రెచెస్ కూడా బేసిక్ స్ట్రెచెస్ చెప్తాను. సో అవి ఎందుకు హెల్ప్ అవుతాయి అంటే
మనకి బాడీలో ఉన్న టెన్షన్ అంటే టైట్నెస్ అలాంటివి రిలీజ్ చేసి మనకి బాడీ రిలాక్స్ అవ్వడానికి అట్ ద సేమ్ టైం మన డెలివరీకి ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాయి. కమింగ్ ఆన్ టు ద బ్రీతింగ్ ఎక్సర్సైజెస్. సో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే ఏసీస్ లోని లైక్ ఎయిర్ కండిషనింగ్ ఎన్వైరన్మెంట్ లో మీరు చేయకూడదు. అండ్ డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఆర్ సేఫ్ అండ్ కెన్ బి డన్ డ్యూరింగ్ ఎనీ ట్రైమిస్టర్. సో మీ అన్ని ట్రైమిస్టర్స్ లో కూడా మీరు ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయొచ్చు, బట్ ఎయిర్ కండిషనింగ్ ఎన్వైరన్మెంట్ లో మీరు అవాయిడ్ చేయాలి. సిట్ ఇన్ ఏ కంఫర్టబుల్ పొజిషన్ విత్ యువర్ బ్యాక్ స్ట్రైట్. సో ఒక కంఫర్టబుల్ పొజిషన్ అనేది మీరు కూర్చోవాల్సి ఉంటుంది. ఏదర్ మీరు లెగ్స్ ఫోల్డ్ చేసుకొని మటన్ వేసుకొని కూర్చోవచ్చు, లేకపోతే వజ్రాసనం లాగా కాళ్ళు బ్యాక్ కి ఫోల్డ్ చేసుకొని సెకండ్ పిక్ లో ఉన్నట్టు అలా అయినా కూర్చోవచ్చు. అండ్ అంటే లైక్ వాట్ ఎవర్ పొజిషన్ యు ఆర్ కంఫర్టబుల్ ఇన్, అలాంటి పొజిషన్ లో మీరు కూర్చొని మీరు మీ ఎక్సర్సైజెస్ అనేవి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయాలి. సిట్ ఇన్ ద కంఫర్టబుల్ పొజిషన్ విత్ యువర్ బ్యాక్ స్ట్రైట్ అండ్ పుట్ వన్ హ్యాండ్ ఆన్ యువర్ చెస్ట్ అండ్ అనదర్ హ్యాండ్ ఆన్ యువర్ అబ్డామెన్. సో మీరు ఒక హ్యాండ్ మీ చెస్ట్ మీద పెట్టి ఇంకో హ్యాండ్ మీ అబ్డామెన్ మీద పెడితే యూ కెన్ ఫీల్ ద బ్రీత్. అంటే మనం ఎయిర్ తీసుకుంటున్నాము, ఎయిర్ వదులుతున్నాము అనేది మీరు కంప్లీట్ గా ఫీల్ అవ్వగలరు. సో ఎన్ని చేయొచ్చు అని అంటే 24 to 32 టైమ్స్ పర్ డే క్యాన్ బి డన్. సో ఒకవేళ 24 to 32 టైమ్స్ ఒకవేళ మీరు ఒకేసారి మీరు అన్ని బ్రీత్ చేయలేకపోతున్నారు, యూ ఫీలింగ్ వెరీ టైర్డ్ మీకు కుదరట్లేదు అని అంటే యూ కెన్ స్ప్లిట్ దెన్ 5 to 6 టైమ్స్ మీరు డేలో స్ప్లిట్ చేసుకొని ఒక మినిట్ లో 5 బ్రీత్స్ కంప్లీట్ బ్రీత్స్ చేసేలాగా ప్లాన్ చేసుకుంటే మీకు కుదిరినప్పుడు 5-6 ఇంటర్వెల్స్ లోని మీరు ఆ 24 to 32 టైమ్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో అది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే లంగ్ కెపాసిటీ లంగ్ ని స్ట్రెంగ్తెన్ చేస్తుంది, లంగ్ మజిల్స్ ని మనకి స్ట్రెంగ్తెన్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇన్హేల్ ఎలా చేయాలి అని అంటే ఇన్హేల్ ఫ్రమ్ ద నోస్ అండ్ ఎక్సేల్ ఫ్రమ్ ద మౌత్. సో ఇక్కడ ఏంటంటే మనం నోస్ ని అలాగే మౌత్ ని కూడా ఇన్వాల్వ్ చేస్తాం మన ఈ ఎక్సర్సైజెస్ లోని. మన ఎయిర్ అనేది నోస్ ద్వారా తీసుకొని ఎంత వీలైతే అంత డీప్ గా మనం తీసుకొని, ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోల్డ్ చేయకూడదు, బికాస్ ఇట్ ఇంపాక్ట్స్ ద ఫీటల్ సర్క్యులేషన్. అంటే మన బేబీకి వెళ్ళే సర్క్యులేషన్ అనేది ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఇక్కడ హోల్డింగ్ అనేది చేయకూడదండి, బాగా గుర్తుపెట్టుకోండి, హోల్డింగ్ అనేది చేయకూడదు. మనం బ్రీత్ అనేది ఈ నోస్ ద్వారా వీలైనంత తీసుకొని డీప్ గా తీసుకొని హోల్డ్ చేయకుండా మౌత్ ద్వారా మనం ఎక్సేల్ చేయాలి. సో ఇలాగా ఒక బ్రీత్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. అండ్ ఇట్ ఇంప్రూవ్స్ ద లంగ్ కెపాసిటీ అండ్ ఆల్సో హెల్ప్స్ యూ ఇన్ లేబర్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, మన లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ చేయడంతో పాటు మనకు నార్మల్ డెలివరీకి మీరు వెళ్తున్నారు అంటే పెయిన్ కోప్ చేసుకోవడానికి బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేది మనకి హెల్ప్ అవుతాయి. And neck exercises. Neck exercises. During pregnancy, a woman might feel stiffness in her neck during the first trimester and experiences the pain as the pregnancy progresses. This causes stiffness, headache, numbness, or even swelling in the neck. సో ఏంటంటే మన ఫస్ట్ ట్రైమిస్టర్ లోని మనం నెక్ ఎక్సర్సైజెస్ అనేవి స్టార్ట్ చేయొచ్చు. ఒకవేళ స్టార్ట్ చేస్తే మెల్లగా ఒక స్టిఫ్నెస్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టిఫ్నెస్ కాస్త మనకి పెయిన్ కింద మారుతుంది. పెయిన్ తర్వాత మనకి ఒక్కొక్కసారి తిమ్మిర్లుగా అనిపించవచ్చు, లేకపోతే లాగేస్తున్నట్టు అనిపించవచ్చు, తర్వాత హెడ్ ఏక్ కూడా రావచ్చు. ఒకవేళ స్వెల్లింగ్ కూడా మనం బ్యాక్ ఆఫ్ ద నెక్ దగ్గర స్వెల్లింగ్ కూడా రావచ్చు. సో నెక్ మూమెంట్స్ అనేవి మీరు ఆపేస్తూ ఉంటే అది మన నెక్ మీద ప్రెషర్ ఎక్కువైపోతుంది, టెన్షన్ అనేది రిలీజ్ అవ్వకుండా ఉంటుంది. అసలు ఆ టెన్షన్ రిలీజ్ అవ్వకపోతే నెక్ పెయిన్ వచ్చేస్తుంది. నెక్ పెయిన్ తర్వాత స్టిఫ్నెస్ అనేది మనకి త్రూ అవుట్ యువర్ ట్రైమిస్టర్ కంటిన్యూ అయిపోతుంది. సో ఏం చేయొచ్చు అంటే బేసిక్ నెక్ ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేయొచ్చు. నేను ఇప్పుడు మీకు చెప్తున్నంత బిగినర్స్ కే చెప్తున్నారని, యూ కెన్ డూ ఇట్. ఒకవేళ మీరు ఇంతకు ముందు వరకు కూడా ఎక్సర్సైజెస్ చేయలేని వాళ్ళు ఉన్నారు అంటే జస్ట్ స్టార్ట్ ఎక్సర్సైజెస్. వీటికి ఏం ప్రాబ్లం ఉండదండి. బేసిక్ ఎక్సర్సైజెస్ అంటే ఫస్ట్ నెక్ వచ్చేసి బాగా ఎక్స్టెండ్ చేస్తారు. ఎప్పుడు ప్రతి ఎక్సర్సైజ్ వచ్చేసి స్లోగా సస్టైన్ గా చేయండి. ఎంత వరకు చేయొచ్చు అంటే అప్ టు 10 రిపిటేషన్స్ వరకు చేయొచ్చు. ఈచ్ ఎక్సర్సైజ్ 10 రిపిటేషన్స్ వరకు స్టార్ట్ చేయొచ్చు. ఇనిషియల్ యూ స్టార్టెడ్ విత్ 5 ఎక్సర్సైజెస్. అంటే లైక్ 5 అంటే ఒక్కొక్క ఎక్సర్సైజ్ 5 టైమ్స్ చేయొచ్చు. అలాగే యూ కెన్ ఎక్స్టెండ్ అప్ టు 10 కౌంట్స్. సో 10 రిపిటేషన్స్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద నెక్. అండ్ ఇది మన నెక్ ఫ్లెక్షన్. అండ్ దిస్ ఇస్ rotation, side rotation.
దిస్ ఇస్ అంటే లిఫ్ట్ చేస్తారు, తర్వాత రైట్ చేస్తారు. దిస్ ఇస్ సైడ్ ఫ్లెక్షన్. స్లోగా సస్టైన్డ్గా చేయండి. సో ఈచ్ ఎక్సర్సైజ్ మీరు 5 to 10 వరకు చేయొచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ద నెక్ ఎక్సర్సైజెస్ అండ్ ఆర్మ్ ఎక్సర్సైజెస్. సో మీరు మీ ఓన్లీ అబ్డామిన్ అండ్ బ్యాక్ అనేది మాక్సిమం ఇన్వాల్వ్ అవుతుంది మీ బేబీ పెరగడానికి. సో మీరు ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాలి మీ లైక్ హ్యాండ్స్కి అనేది నేను మీకు చెప్తున్నాను. It's only abdomen that is carrying your baby. It is only your pelvis that is carrying your baby. సో మీరు హ్యాండ్స్ ని లెగ్స్ ని యాజ్ యూజువల్ గా మూవ్ చేయొచ్చు, అబ్డామిన్ మీద ఓవర్ ప్రెషర్ చేయకుండా. సో ఫస్ట్ ఎక్సర్సైజెస్ వచ్చేసి లైక్ వామ్ పుషప్, లైక్ వాల్ పుషప్స్ అండి. వాల్ పుషప్స్ వచ్చేసి ఫస్ట్ ఈ ఎక్సర్సైజ్ నార్మల్ న్యూట్రల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఎలా ప్లేస్ చేయాలో ఉంటుంది. తర్వాత మీరు ఏ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయినప్పుడు ఎలా మీరు ప్లేస్ చేయాల్సి ఉంటుంది మీ హ్యాండ్స్ ని అండ్ మీ బాడీని అనేది ఉంటుంది. అండ్ ఫస్ట్ ఈ పొజిషన్ లో ఉంటారు అండ్ మీరు వచ్చేసి యూ హ్యావ్ టు లైక్ మూవ్ ఫార్వర్డ్ అయినప్పుడు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మీ లెగ్స్ అనేవి మడం అనేది ఎత్తకుండా ఉండాలండి. మీ మడం ఎత్తకుండా ఇలా స్ట్రైట్ గా బాడీ పెట్టడం వల్ల ఏంటంటే మన బ్యాక్ ఆఫ్ ద లెగ్ అనేది కూడా స్ట్రెచ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ యూ లైక్ రిలీజింగ్ ద టెన్షన్ ఆన్ యువర్ బ్యాక్. ఓకే, సో మీరు లెగ్స్ అనేది కాళ్ళు ఎత్తకుండా ఫుట్ ప్లేస్మెంట్ అనేది కంప్లీట్ గా ఫ్లోర్ మీద ఉండేలాగా ప్లేస్ చేసుకొని అండ్ మూవ్ ఫార్వర్డ్ అండ్ దెన్ మళ్ళీ పుషింగ్ అగైనిస్ట్ టు ద వాల్, అంటే వాల్ కి ఇలా పుష్ చేస్తున్నట్టు బ్యాక్ కి మళ్ళీ రావాల్సి ఉంటుంది. దిస్ ఈస్ అబౌట్ ద వాల్ పుషప్స్. అండ్ సెకండ్ వచ్చేసి స్ట్రెంగ్ హెల్ప్ అవుతుంది. ఏవైతే వెయిట్స్ తో మనం చేస్తామో అవి మన ఆర్మ్ స్ట్రెంగ్ కి హెల్ప్ అవుతుంది. బేసిక్ ఎక్సర్సైజెస్ వచ్చేసి మనకి రిస్ట్ సర్కిల్స్ లైక్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ అనేది రిస్ట్ చేసుకోవచ్చు. అండ్ బేసిక్ లైక్ హ్యాండ్ మూమెంట్స్ లైక్ ఫోల్డ్ చేసి చాపడం అండ్ పైకి లిఫ్ట్ చేసి కింద పెట్టడం, అలాంటి ఎక్సర్సైజెస్ అనేది రొటీన్ గా చేస్తూ కూడా స్ట్రెంగ్ కావాలి, మన హ్యాండ్స్ కి ఇంకా స్ట్రెంగ్ కావాలి అన్నప్పుడు వెయిట్స్ అనేది స్టార్ట్ చేయొచ్చు. వెయిట్స్ ఎంత స్టార్ట్ చేయొచ్చు అంటే యూ హ్యావ్ టు స్టార్ట్ విత్ ఓన్లీ బేసిక్ లైక్ హాఫ్ కేజీతో స్టార్ట్ చేయండి. మీరు ఆల్రెడీ వెయిట్స్ చేస్తున్నారు అంటే 2 kgs వరకు మీరు చేయొచ్చు, బట్ ఓవర్ వెయిట్స్ మాత్రం చేయకండి. అండ్ బికాస్ రిలాక్సింగ్ అనే హార్మోన్ వల్ల మీకు బాడీ ఆల్రెడీ జాయింట్స్ అనేది లూజ్ అవుతాయి. ఇట్ రిలాక్సెస్ యువర్ ఎంటైర్ బాడీ. సో బేబీ అకామిడేట్ అవ్వడానికి ఆటోమేటిక్ గా బాడీ రెస్పాన్స్ పరంగా మన బాడీ లూజ్ అవుతుంది. సో ఇలాంటప్పుడు మీరు ఓవర్ స్ట్రెచ్ చేయటం అనేది లైక్ మజిల్స్ కానీ లిగ్మెంట్స్ కానీ టేర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో మీరు మీ వెయిట్స్ అనేది ఫార్వర్డ్ గా లైక్ లిఫ్ట్ చేసి ఇలాగా వెయిట్స్ అనేది ఫార్వర్డ్ గా లిఫ్ట్ చేసి లైక్ ఇలాగా స్ట్రెచ్ చేయాలన్నమాట. వెయిట్స్ మీరు హ్యాండ్స్ తో పట్టుకొని ఫార్వర్డ్ గా మూవ్ చేసి దెన్ యూ హ్యావ్ టు లైక్ హ్యాండ్స్ రెండు వైడ్ అపార్ట్ చేయాలి. దిస్ ఇస్ హౌ ద అబౌట్ ద సెకండ్ ఎక్సర్సైజ్. అండ్ కమింగ్ ఆన్ టు ద థర్డ్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇలాంటి పొజిషన్ లో మన వెయిట్స్ అనేది ఓవర్ హెడ్ గా మన హెడ్ నుంచి మన వెయిట్స్ అనేది పట్టుకొని మనకి ఫ్లెక్స్ చేయాలి. ఆర్మ్స్ అనేవి మనకి ఇలా ఫ్లెక్స్ చేసి దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ద నార్మల్ పొజిషన్. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ లిఫ్ట్ యువర్ వెయిట్స్ ఇన్ యువర్ ఎక్సర్సైజ్. సో తర్వాత వచ్చేసి మనకి ఇది బైసెప్స్ కండి. ఫస్ట్ ఇది థర్డ్ వచ్చేసి ట్రైసెప్స్ మజిల్ కి మనకి హెల్ప్ అవుతుంది. సో ఈ మజిల్స్ కి మనకి హెల్ప్ అవుతుంది స్ట్రెంగ్తన్ అవ్వడానికి. అయితే ఈ ఎక్సర్సైజ్ వచ్చేసి మన బైసెప్స్ కి హెల్ప్ అవుతుంది. సో ఏం చేస్తున్నారు అంటే వెయిట్స్ పట్టుకొని జస్ట్ ఫోల్డ్ చేసి చాపుతున్నారు అండ్ మనం మళ్ళీ ఫోల్డ్ చేసి చాపుతున్నారు. దిస్ ఇస్ హౌ ద ఎక్సర్సైజెస్. అండ్ కమింగ్ ఆన్ టు దిస్ ఎక్సర్సైజ్, న్యూట్రల్ పొజిషన్ లో సైడ్ ఆఫ్ ద బాడీకి మన వెయిట్స్ ని పట్టుకొని లైక్ యాజ్ ఇఫ్ యూఆర్ ఫ్లయింగ్ అన్నట్టు యూ హ్యావ్ టు ఇలా అప్ లిఫ్ట్ చేసి అండ్ దెన్ యూ హ్యావ్ టు కమ్ టు ద నార్మల్ పొజిషన్. సో 1 and 2 పొజిషన్స్ వచ్చేసి నార్మల్ గా ఫస్ట్ మీరు ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎలాంటి పొజిషన్ లో ఉంచుతారు అండ్ ఎక్స్టెండ్ చేసేటప్పుడు యాక్టివిటీలో ఉన్నప్పుడు ఎలా లిఫ్ట్ చేయాలి అనే పొజిషన్ చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మనకి ట్రైసెప్స్ కి హెల్ప్ అవుతుంది, మన చెస్ట్ మసిల్ కి కూడా.
పెక్టోరలిస్ కూడా మనకి స్ట్రెచ్ అవుతుంది. సో బట్ ఈ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ గా ఏంటంటే మనకు నీస్ అనేది స్లైట్లీ బెండ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మనకి ఫార్వర్డ్ బెండ్ అనేది స్లైట్ గా చేసి దెన్ యూ హ్యావ్ టు ఎక్స్టెండ్, అంటే మన హ్యాండ్స్ అనేవి ఆల్రెడీ ఒక ఫోల్డెడ్ పొజిషన్ లో నుంచి స్ట్రైట్ చేయటం, బ్యాక్ కి ఎక్స్టెండ్ చేసి స్ట్రైట్ చేసి మళ్ళీ న్యూట్రల్ పొజిషన్ కి అంటే ఫ్లెక్స్డ్ పొజిషన్ లోకి మనం తీసుకురావాలి. దిస్ ఇస్ హౌ యూ హ్యావ్ టు డూ యువర్ ఆర్మ్ వర్క్ అండ్ స్ట్రెచెస్. సో స్ట్రెచెస్ వచ్చేసి బాగా గుర్తుపెట్టుకోండి, ఈచ్ ఎక్సర్సైజ్, ఎనీ ఎక్సర్సైజ్, నేను మీకు చెప్పే ఏ ఎక్సర్సైజ్ అయినా 5 to 10 times, ఒక్క ఎక్సర్సైజ్ 5 to 10 times మాత్రమే చేయాలి. ఒకవేళ మీరు ఇంకా అంతా చేయలేకపోతున్నారో అంటే లిజన్ టు యువర్ బాడీ, మీరు ఎంత కెపాసిటీగా ఉన్నారో అది చూసుకొని, మీరు ఎంత ఎనర్జీ లెవెల్లో ఉన్నారో చూసుకొని అది చేయాలి. బట్ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఎక్సర్సైజ్ బేసిక్ ఆర్మ్ స్ట్రెచెస్ కానీ బేసిక్ లెగ్ స్ట్రెచెస్ కానీ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద ఆర్మ్ స్ట్రెచెస్. సో ఆర్మ్ స్ట్రెచెస్ వచ్చేసి మనకి ఇలా ఉంటాయి. ఫస్ట్ రైట్ చేస్తారు, ఆ తర్వాత లెఫ్ట్ కూడా చేస్తారు. సో స్లోగా చేయండి ఆర్మ్ స్ట్రెచెస్. ఎప్పుడు స్ట్రెచెస్ వచ్చేసి మనకి స్లోగా సస్టైన్డ్ గా చేసి ఒక 5 to 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేయండి. ఫర్ సపోజ్ నేను ఇలా స్ట్రెచ్ చేశాను, ఇలా పట్టుకున్నాను, ఐఎమ్ కౌంటింగ్ 1 2 3 4 5. సో దెన్ రిలాక్స్, దెన్ రైట్. సో ఇలాగా మీరు స్ట్రెచెస్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. దిస్ ఇస్ అబౌట్ ద ఫస్ట్ ఎక్సర్సైజ్. అండ్ యాజ్ యూజువల్ ఇలా కూడా మీరు లిఫ్ట్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ఆల్సో స్ట్రెచింగ్. సో అప్పర్ బ్యాక్ స్ట్రెచ్ అవుతుంది, మన బ్యాక్ కూడా స్ట్రెచ్ అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద ఆర్మ్ స్ట్రెచెస్. మీరు ఎక్సర్సైజ్ ముందు, ఎక్సర్సైజెస్ తర్వాత కూడా చేసుకుంటే ఇట్ ఇస్ మోర్ ప్రిఫరబుల్. అండ్ కమింగ్ ఆన్ టు ద లెగ్ ఎక్సర్సైజ్. లెగ్ ఎక్సర్సైజెస్ వచ్చేసి యూ హ్యావ్ టు లై డౌన్, ఇలాగా లైక్ ఇలా సుపైన్ పొజిషన్ లో పడుకొని మన ఒక ఫుట్ కంప్లీట్ గా ప్లేస్ చేసి దాని హెల్ప్ తీసుకుంటూ మన హ్యాండ్ ప్లేస్మెంట్ ద్వారా కొంచెం హెల్ప్ తీసుకుంటూ ఇది అబ్డామిన్ మీద ప్రెషర్ పడుతుందండి, కానీ ఎక్కువ పడదు. అండ్ దిస్ ఇస్ వెరీ సేఫ్. ఈ ఎక్సర్సైజ్ మాత్రం సేఫ్ ఎక్సర్సైజెస్, బికాస్ మన అబ్డామిన్ ని స్ట్రెంగ్తన్, బలపరచడానికి హెల్ప్ అవుతుంది. మన టమ్మీ పార్ట్ ని స్ట్రెంగ్త్ పెంచడానికి అనేది మనకి హెల్ప్ అవుతుంది. సో ఇలా స్ట్రైట్ గా లిఫ్ట్ చేసి, ఒకవేళ మీకు ఏదైనా అన్కంఫర్టబుల్ గా అనిపిస్తే మళ్ళీ నార్మల్ పొజిషన్ వచ్చేసేయండి. సో ఇలా స్ట్రైట్ గా లిఫ్ట్ చేసి మళ్ళీ న్యూట్రల్ పొజిషన్ లో పెట్టాల్సి ఉంటుంది. ఫస్ట్ రైట్ అండ్ దెన్ లెఫ్ట్, దెన్ లైట్ అండ్ లెఫ్ట్. అలాగా మీరు ప్లాన్ చేసుకొని మీరు మీ ఎక్సర్సైజ్ ప్యాటర్న్ అనేది మీకు డిజైన్ చేసుకోండి. బికాజ్ మీ ఎనర్జీ లెవెల్స్ కి అండ్ మీ స్టామినా లెవెల్స్ కి మీరు టేక్ చేసుకోండి. అండ్ దెన్ సెకండ్ వచ్చేసి ఇలా సైడ్ ఆఫ్ ద లైక్ సైడ్ లైన్ లో పడుకొని మన హ్యాండ్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేసి కాస్త సపోర్ట్ తీసుకొని, ఒకవేళ మీకు ఇంకా ఇబ్బందిగా ఉందంటే, భయంగా ఉందంటే, యూ కెన్ ప్లేస్ ఎ పిల్లో ఓవర్ హియర్. కొంచెం అలా పిల్లో ప్లేస్ చేసుకొని మన లైక్ హిప్ జాయింట్ అనేది ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ హిప్ జాయింట్ ఇన్వాల్వ్ అవుతుంది, మన థై మజిల్ ఇన్వాల్వ్ అవుతుంది. సో అవి స్ట్రెచ్ చేసి ఆ టెన్షన్ రిలీజ్ చేసి ఉంచడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి. సో దిస్ ఈస్ హౌ యూ కెన్ లైక్ లిఫ్ట్ యువర్ లెగ్. సో లాటరల్ గా మన సైడ్ ఆఫ్ ద లెగ్ ని లిఫ్ట్ చేసి లాటరల్ గా పైకి లిఫ్ట్ చేసి, ఇది స్ట్రైట్ గా లిఫ్ట్ చేసాం, ఇక్కడ సైడ్ నుంచి లిఫ్ట్ చేసి అంటే అబ్డక్షన్. సో మన కాళ్ళు దూరంగా జరిపి దగ్గర పెడుతున్నాం. సో ఈ ఎక్సర్సైజెస్ కూడా చేయాలి. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద స్ట్రెచెస్, లెగ్ స్ట్రెచెస్. లెగ్ స్ట్రెచెస్ ఎలా చేయాలంటే, మనం లైక్ బెడ్ మీదైనా పెట్టచ్చు, స్టూల్ మీదైనా పెట్టచ్చు, చైర్ మీదైనా పెట్టచ్చు. చైర్ మీదైనా పెట్టి మన వీలైతే ఈ ఫుట్ అనేది టువర్డ్స్ యూ స్ట్రెచ్ చేసుకున్నా సరే ఇంకా ఇట్ ఈస్ మోర్ హెల్ప్ఫుల్, బికాస్ ఇట్ స్ట్రెచెస్ ద కాఫ్ మజిల్స్. అంటే మనం కాలి పిక్క మజిల్ కూడా మనకి హెల్ప్ అవుతుంది స్ట్రెచ్ అవడానికి. ఎట్ ద సేమ్ టైమ్ మన థై మజిల్ కూడా. సో ఎంటైర్ బ్యాక్ ఆఫ్ యువర్ లెగ్ will be stretched. It releases the tension. It makes you feel relaxed and comfortable. So piriformis stretch. Piriformis stretch. Piriformis or modified half pigeon stretch. Piriformis అనేది చాలా చిన్న మజిల్, బట్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ మజిల్. ఎక్కడ నుంచి లొకేట్ అవుతుంది అంటే మన లోవర్ స్పైన్, మన వెన్నుపూస లోవర్ అంటే లోవర్ పార్ట్ నుంచి మన థై బోన్, ఫ్రంట్ థై బోన్ పైన అప్పర్ థై బోన్ వరకు రీచ్ అవుతుంది. చిన్న మజిలే బట్ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే సయాటికా నర్వ్, బ్యాక్ నుంచి వచ్చే సయాటికా నర్వ్ అనేది పాస్ అవుతూ ఉంటుంది ఈ మజిల్ పక్క నుంచి. సో పైరిఫార్మిస్ స్ట్రెచ్, ఈ స్ట్రెచ్ చేసుకోవటం వల్ల మనకి బ్యాక్ పెయిన్ ఉన్నా సరే,
హిప్ జాయింట్ కూడా స్ట్రెచ్ అవుతుంది యాజ్ వెల్. అట్ ద సేమ్ టైం మనకి ఏదైనా బ్యాక్ పెయిన్ ఉంది, మక్కలో ఏమైనా పెయిన్ గా ఉంది, బ్యాక్ ఏమైనా లోవర్ బ్యాక్ పెయిన్ ఉంది అంటే కూడా మనకి ఈ పైరిఫార్మిన్ స్ట్రెచ్ అనేది హెల్ప్ అవుతుంది. ఏ స్ట్రెచింగ్ అయినా సరే మీరు చేసి ఒక 5 కౌంట్స్ టు 10 కౌంట్స్ హోల్డ్ చేసి దెన్ యూ కమ్ టు ద నార్మల్ పొజిషన్. సో వీలైనంత స్లోగా మీరు చేసి ఆ పొజిషన్ ని హోల్డ్ చేసి మళ్ళీ నార్మల్ పొజిషన్ కి రావాల్సి ఉంటుంది. రైట్ అండ్ లిఫ్ట్ కూడా చేయండి. అండ్ కమింగ్ టు ద లెగ్ లాటరల్ రొటేషన్స్. హిప్ జాయింట్ లో ఏదైనా పెయిన్ గా ఉంది అన్నప్పుడు లాటరల్ రొటేటర్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ థైస్ కూడా మనకి స్ట్రెచ్ అవుతాయి. సో ఇట్ ఈజెస్ యూ ఇన్ ఆన్ డెలివరీ. సో డెలివరీ టైంలోని మీకు లైక్ టైట్నెస్ అనేది మన థైస్ లో కానీ మన హిప్ జాయింట్ లో కానీ ఉన్నట్లయితే చాలా పెద్ద టాస్క్ అయిపోతుంది. సో అంత పెద్ద టాస్క్ కాకుండా కట్ డౌన్ చేసుకోవాలి అంటే సో మీ మజిల్స్ లైక్ హిప్ జాయింట్ ని, మీ పెల్విక్ బోన్ ని, అలాగే మీ లైక్ థై మజిల్స్ ని కూడా టెన్షన్ లేకుండా రిలీజ్ చేసి వార్మ్ గా ఉంచుకొని రిలాక్స్ గా ఉంచుకోవడం చాలా ఇంపార్టెంట్. అండ్ ఫాస్ట్ గా చేయాల్సిన అవసరం లేదు, బట్ దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు డూ ద రొటేషన్స్. సో హిప్ జాయింట్ లో పెయిన్ ఉంటే ఇట్ విల్ రిలీజ్. సో పెల్విక్ స్ట్రెంథనింగ్. సో పెల్విస్ అనేది మన చైల్డ్ బేరింగ్ బోన్స్ అనేది, సో పెల్విక్ ఏరియా లోని మన గర్భసంచి ఉంటుంది, అక్కడి నుంచి మన బేబీ అనేది గ్రో అవుతుంది టు ఫార్వర్డ్. అండ్ ఈ పెల్విక్ బ్రిడ్జింగ్ వచ్చేసి ఇట్ ఇస్ వెరీ వెరీ హెల్ప్ఫుల్. పెల్విక్ స్ట్రెంథనింగ్ అనేది మనకి ఇప్పుడు 2 మెథడ్స్ చెప్తున్నాను, బ్రిడ్జింగ్ అండ్ బ్రిడ్జింగ్ చెప్తున్నాను అండ్ కీగల్స్ ఎక్సర్సైజెస్ కూడా చెప్తున్నాను. సో మీకు ఇది 1 వే సెషన్ అండి, బాగా గుర్తుపెట్టుకోండి, ఇది 1 వే సెషన్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి, లైక్ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయి, ఏమైనా ఇంకా ఎక్సర్సైజెస్ ఏమైనా తెలుసుకోవాలి, లైక్ యూ హ్యావింగ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ ఎనీ ఇష్యూ లైక్ కన్సర్న్ విత్ గైనిక్ మ్యాన్ ఆర్ మీ, మీరు మీ ఈ ఎక్సర్సైజెస్ అనేది డౌట్స్ ఏవైనా ఉంటే మీరు మీరు యొక్క చాట్ బాక్స్ లో మీరు పోస్ట్ చేసినట్లయితే అట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ లోని మీ క్వశ్చన్స్ అనేది నేను మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కి ఆన్సర్ చేస్తాను. ఒకవేళ ఇట్ ఇస్ రిలేటెడ్ టు గైనిక్ మ్యాన్, మేడం ఆన్సర్ చేస్తారు. ఒకవేళ ఇప్పుడు ఈ సెషన్ లోని అవ్వలేకపోతే మీ మీ కన్సర్న్ మెయిల్స్ కి ఏవైతే ఉన్నాయో ఆ కన్సర్న్ మెయిల్స్ అనేది మీ ఆన్సర్స్ అనేవి గెట్ బ్యాక్ చేస్తాం షూర్ గా. సో యూ కీప్ క్వశ్చనింగ్, మీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ జస్ట్ టైప్ ఇట్ ఇన్ అ చాట్ బాక్స్. అండ్ బ్రిడ్జింగ్ కెన్ హెల్ప్ స్ట్రెంగ్తెన్ ద కోర్. కోర్ అంటే ఏం లేదండి, ట్రంక్ మజిల్స్. మన ఇదంతా కూడా కోర్ మజిల్స్ అంటారు, కోర్ పార్ట్ అంటారు. సో ఈ కోర్ పార్ట్ అన్నిటికీ కూడా మనకి స్ట్రెంగ్తన్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఈ బ్రిడ్జింగ్ వచ్చేసి మన కోర్ మజిల్స్, గ్లూట్స్ అంటే మన బ్యాక్ మజిల్స్, అలాగే పెల్విక్ ఫ్లోర్ మజిల్స్. పెల్విస్ అంటే మన నడుం బోన్ ఉంది కదా, నడుం బోన్ లో ఏ మజిల్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటాయో ఆ మజిల్స్ అన్నిటికీ కూడా స్ట్రెంగ్తన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఇలా వచ్చేసి నార్మల్ గా న్యూట్రల్ పొజిషన్ లో పడుకొని ఇలా మన పెల్విస్ అనేది లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. సో లిఫ్ట్ చేసి ఒక 10 కౌంట్స్ వరకు హోల్డ్ చేసి దెన్ కమ్ టు ద నార్మల్ పొజిషన్. మళ్ళీ మీరు లిఫ్ట్ చేసి 10 కౌంట్స్ హోల్డ్ చేసి రిలీజ్ చేయండి. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ త్రూ అవుట్ యువర్ ప్రెగ్నెన్సీ. ఇది మీరు చేయాల్సిన ఇంపార్టెంట్ ఎక్సర్సైజ్ కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి. ఇది మీరు ఓన్లీ ప్రెగ్నెన్సీలోనే కాదు, పోస్ట్ డెలివరీ కూడా చేస్తే మీ పెల్విస్, మీ నడుం బోన్ అనేది స్ట్రెంగ్తన్ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో బాగా గుర్తుపెట్టుకొని ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు చేయండి. అండ్ బెనిఫిట్స్ ఆఫ్ కీగల్ ఎక్సర్సైజెస్ ఏంటంటే, ఇప్పుడు మీకు ఇందాక పెల్విక్ స్ట్రెంగ్నింగ్ ఎక్సర్సైజెస్ లో పెల్విక్ బ్రిడ్జింగ్ చెప్పాను, ఇది వచ్చేసి కీగల్స్ ఎక్సర్సైజెస్. కీగల్స్ ఎక్సర్సైజెస్ ఎందుకు హెల్ప్ అవుతుంది? కీగల్స్ స్ట్రెంగ్తన్ ద పెల్విక్ ఫ్లోర్స్ టు ఎలివేట్ లోవర్ బ్యాక్ పెయిన్, ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్నప్పుడు, అండ్ పెయిన్ఫుల్ యూరినేషన్, లైక్ యూరినేట్ చేసేటప్పుడు పెయిన్ఫుల్ గా అనిపించినప్పుడు, అండ్ పెయిన్ విత్ ఇంటర్ కోర్స్, అండ్ స్టూల్స్ అండ్ యూరిన్ లీకేజ్. ఒకవేళ లైక్ సడన్ గా మనం తగ్గినప్పుడు తుమ్మినప్పుడు యూరిన్ లీక్ అవ్వచ్చు డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. సో సో అలాంటప్పుడు మనం ఆ యూరిన్ చేసే మజిల్స్ ని ఎలా స్ట్రెంగ్తన్ చేస్తే మనకి అది లైక్ లీకేజ్ అనేది అవాయిడ్ అవుతుంది. సో కాన్స్టిపేషన్ అండ్ ఇన్కంప్లీట్ బౌల్ మూమెంట్స్. సో బాగా అంటే మలబద్ధకం ఉన్నప్పుడు కానీ, సరిగ్గా బౌల్ మూమెంట్స్ మనకి సరిగ్గా రావట్లేదు అన్నప్పుడు కూడా ఈ కీగల్స్ ఎక్సర్సైజెస్ అనేవి హెల్ప్ అవుతుంది. అండ్ హై యూరినేషన్ ఫ్రీక్వెన్సీ. సో ఫ్రీక్వెంట్ గా మనకి యూ ఫీల్ లైక్ గోయింగ్ టు ద వాష్రూమ్, లైక్ టాయిలెట్ కి ఫ్రీక్వెంట్ గా వెళ్ళాలి అనిపిస్తుంది, చాలా ఎక్కువగా అనిపిస్తుంది అన్నప్పుడు కూడా
ఆ మజిల్స్ మనకి స్ట్రెంగ్తన్ అవుతాయి కాబట్టి మనకి ఆ అర్జింగ్ లైక్ యూ ఫీల్ లైక్ అర్జ్ ఇన్కాంటినెన్స్ లైక్ ఎక్కువ సార్లు యూరినేట్ చేయాలి లేకపోతే అలాంటి సెన్సేషన్ అనేది మీకు తగ్గుతుంది. సో ఎలా చేయాలో చూడండి. Lie down on your knees slightly apart. You can stand or sit on a chair and you do rather లైక్ ఏంటంటే ఈ కీగల్స్ ఎక్సర్సైజ్ అనేది మీరు సిట్టింగ్ లో చేసుకోవచ్చు, స్టాండింగ్ లో చేసుకోవచ్చు అండ్ లైన్ డౌన్ పొజిషన్ లో కూడా మీరు ఈ ఎక్సర్సైజ్ అనేది చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఆ మజిల్స్ ఏంటి, ఆ ఏ మజిల్స్ ని టైట్ చేయాలి అనేది మీకు నోట్ అవ్వడమే చాలా ఫోర్మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో టెన్స్ యువర్ tense your pelvic floor muscles, starting at your anus, as if you're trying to stop the passage of the wind. So, mana anus నుంచి like wind blow air వెళ్తున్నట్టు like you have to stop the like అంటే ఒక wind నుంచి మన anus నుంచి వెళ్తున్నట్టు like as if it is like మన ఎయిర్ బ్లో అవుట్ అవ్వకుండా మనం ఆఫ్ చేసుకుంటున్నట్టు మన ఆనస్ అనేది హోల్డ్ చేయగలగాలి. అండ్ తర్వాత వచ్చేసి నౌ టెన్స్ అరౌండ్ యువర్ వెజైనా యాజ్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు స్టాప్ యువర్ వీ. సో మన యూరిన్ ప్యాసేజ్ వచ్చేసినప్పుడు మనం ఎలా స్టాప్ చేసుకుంటాము, సో దట్ మజిల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ యూరినేషన్ కాబట్టి సో అలాంటి మజిల్స్ లైక్ యూ జస్ట్ యాజ్ ఇఫ్ యూర్ ట్రైంగ్ టు స్టాప్ యువర్ యూరిన్ అన్నట్టు యూ హ్యావ్ టు టెన్స్ ఇట్ లైక్ యూ హ్యావ్ టు మేక్ ఇట్ టైట్ అనమాట. You have to make the tight of an anus as well as your vagina. Squeeze both the areas and aim to suck up the muscles towards the belly button. సో మీరు ఒక టైట్ చేసినప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే as if మన బెల్లీ బటన్ అంబ్లికల్ కార్డ్ దగ్గర మనకి టైటన్ అవుతున్నట్టు ఫీల్ అవుతాం. సో ఈ రెండు కూడా మీరు టైటన్ చేసి హోల్డ్ చేయాలి. హోల్డ్ యువర్ స్క్వీజ్ ఫర్ 5 seconds or as long as you can. So 5 seconds or 10 counts వరకు హోల్డ్ చేసి then relax and relax for 5 seconds. Repeat your squeeze, lift and 5 times. సో ఏం చేయొచ్చు అంటే మనం ఈ రెండు కూడా టైట్ చేసి స్క్వీజ్ చేసి హోల్డ్ చేసి కౌంట్స్ లైక్ 5 to 10 కౌంట్స్ హోల్డ్ చేసి దెన్ రిలీజ్, మళ్ళీ స్టార్ట్ చేయాలి, మళ్ళీ టైటన్ చేయాలి, మళ్ళీ రిలీజ్ చేయాలి. దిస్ ఇస్ ద ప్యాటర్న్ ఆఫ్ అ కీగల్స్ ఎక్సర్సైజెస్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు స్ట్రెంగ్థెన్ యువర్ పెల్విక్ మజిల్. ఏ మజిల్స్ అయితే మనకి సపోర్ట్ చేసి మన పెల్విక్ బోన్కి ఉంటాయో వాటిని మనం స్ట్రెంగ్థెన్ చేయడం చాలా ఇంపార్టెంట్ బికాస్ ఇట్ ఇన్వాల్వ్స్ ద మేజర్ ఆఫ్ ద లైక్ మన బేబీ గ్రో అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ద మజిల్స్ ఏ హెల్ప్ అవుతాయి అంటే మన పెల్విక్ మజిల్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతాయి. సో అవి స్ట్రెంగ్థెన్ గా ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ కమింగ్ ఆన్ టు ద బటర్ఫ్లై పోజ్. ఒకవేళ లైక్ చాలా మంది అడుగుతుంటారు నార్మల్ డెలివరీకి ఎలా అంటే ఎక్సర్సైజెస్ చేయాలి, సో ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయాల్సి ఉంటుంది మనం లైక్ నార్మల్ డెలివరీకి అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ థింగ్ ఏంటంటే బటర్ఫ్లై పోజ్ అండి. సో బటర్ఫ్లై పోజ్ లో ఏంటంటే మన హిప్స్ అనేవి స్ట్రెచ్ అవుతాయి, మన థైస్ అనేవి స్ట్రెచ్ అవుతాయి, పెల్విస్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. సో పెల్విస్ అనేది టెన్షన్ లో ఉండదు, మన హిప్స్ అనేవి టెన్షన్ లో ఉండవు అండ్ మనం ఆ స్ట్రెచ్ లైక్ థై బోన్స్ కూడా స్ట్రెచ్ అయ్యి కరెక్ట్ గా లైక్ ఓపెన్ అప్ అవటం వల్ల మనకి ఆ టెన్షన్ అనేది లేకపోవటం వల్ల మనకి ఇట్ విల్ బికమ్ వెరీ ఈజీ లైక్ మన డెలివరీ టైంలో నార్మల్ డెలివరీ అవ్వడానికి ఈ పోజ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో ఇది ఎలా చేయాలి అంటే మన పాదాలు రెండు కూడా టుగెదర్ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని అండ్ వీలైనంత దగ్గరగా మీకు మీ హ్యాండ్ సపోర్ట్స్ యూజ్ చేసుకొని వీలైనంత దగ్గరగా మీరు మీ హ్యాండ్ సపోర్ట్ తోని దాన్ని మెయింటైన్ చేసుకోగలగాలి. హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి హిప్ జాయింట్ లో ఎస్పెషల్లీ మనకి టెన్షన్ అనేది రిలీజ్ అవుతుంది. తర్వాత క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్.
ఈ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అనేది మనకి ఒకవేళ బ్యాక్ పెయిన్ ఉన్నా హెల్ప్ అవుతుంది. అట్ ద సేమ్ టైం అప్పర్ బ్యాక్, మనకి అప్పర్ స్పైన్ లో కూడా ఏమైనా పెయిన్ ఉంటే రిలీజ్ అవుతుంది. సో మన హిప్ జాయింట్ కూడా లూజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది, టెన్షన్ నుంచి రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇది స్పైన్ స్ట్రెచ్ అండ్ ఆల్సో మనకి బ్యాక్ పెయిన్ అనేది కూడా తగ్గుతుంది. సో ఫాస్ట్ గా చేయాల్సిన అవసరం లేదు. బట్ ఈ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సేమ్ టైం ఇది మీరు క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్ చేసేటప్పుడు బ్రీత్ అనేది డీప్ గా తీసుకొని, అంటే లైక్ ఇలా లోపలికి వెళ్తున్నప్పుడు ఇలా లోపలికి ఇలా మీరు నెక్ ఫ్లెక్స్ చేసి ఈ పొజిషన్ లో మీరు పెట్టుకుంటున్నప్పుడు మీరు లైక్ బ్రీత్ అనేది తీసుకోండి. 1 minute. So sorry. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. సో ఇలా ఫ్లెక్స్ చేసినప్పుడు నెక్ ఫ్లెక్స్ చేసి మన స్పైన్ ని లోపలికి బెండ్ చేసేటప్పుడు బ్రీత్ తీసుకోవాలి. ఎంత వీలైతే అంత డీప్ బ్రీత్ తీసుకొని మళ్ళీ నెక్ ఇలా పైకి వచ్చేటప్పుడు ఎగ్జైల్ చేయాలి. సో మన రెస్పిరేటరీ కూడా మనం ఇన్వాల్వ్ చేసినప్పుడు మన లంగ్స్ ని కూడా ఊపిరితిత్తుని కూడా ఇన్వాల్వ్ చేస్తే అట్ ద సేమ్ టైం మన అప్పర్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ టెన్షన్ రిలీజ్ అవడంతో పాటు లంగ్స్ ని కూడా ఇన్వాల్వ్ చేయడం వల్ల కార్డియో రెస్పిరేటరీ స్టేటస్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇదేంటంటే మనం ఇలా ఫ్లెక్స్ చేసేటప్పుడు ఎయిర్ తీసుకొని ఎక్స్టెండ్ చేసేటప్పుడు ఎయిర్ అనేది వదలాల్సి ఉంటుంది. దిస్ ఇస్ అబౌట్ క్యాట్ అండ్ కౌ స్ట్రెచ్. అండ్ లాటరల్ స్పైన్ స్ట్రెచ్. సో లాటరల్ స్పైన్ స్ట్రెచెస్ ఎందుకు హెల్ప్ అవుతాయంటే మన లాటరల్ స్పైన్ అంటే సైడ్ ఆఫ్ ద బాడీకి అట్ ద సేమ్ టైం లైక్ మన హ్యాండ్ అప్పర్ బ్యాక్ అండ్ లోవర్ బ్యాక్ అనేది సైడ్ కి రొటేట్ చేయడం వల్ల మనకి టెన్షన్ ఏదైతే టైట్నెస్ ఉందో అది రిలీజ్ అవుతుంది. ఫస్ట్ ఇనిషియల్లీ స్టార్ట్ సిట్ ఇన్ ఎ కంఫర్టబుల్ చైర్. కూర్చొని కంఫర్టబుల్ అంటే లైక్ సాఫ్ట్ చైర్ కాదు, కొంచెం హార్డ్ గా ఉన్న చైర్, బట్ కంఫర్టబుల్ గా కదలకుండా ఉన్న చైర్ లో కూర్చోండి. ఆర్ ఎల్స్ యూ కెన్ డూ ఇట్ ఆన్ అ బెడ్ ఆల్సో, బట్ ఇట్ షుడ్ బి ఫర్మ్ ఇనఫ్. సో రెండు హ్యాండ్స్ కూడా లైక్ లిఫ్ట్ చేసి సైడ్ కి బెండ్ చేయాలి. అండ్ దెన్ ఫస్ట్ రైట్ సైడ్ చేసి తర్వాత లెఫ్ట్ సైడ్ కి స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాటరల్ రొటేషన్ ఏంటంటే తర్వాత ఇది సైడ్స్ అవుతుంది. రొటేషన్స్ వచ్చేసి రొటేషన్స్ కూడా మనకి సైడ్స్ ని టెన్షన్ లైక్ సైడ్స్ లో ఉన్న టెన్షన్ ఆ టైట్నెస్ అనేది రిలీజ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఇలా లాటరల్ గా రొటేట్ చేయడం కూడా స్పైన్ అనేది ఫ్రీ చేస్తుంది. సో బోత్ ఎక్సర్సైజెస్ షుడ్ బి డన్. అండ్ లాటరల్ స్పైన్ స్ట్రెచెస్. సో ఇందాకలో వచ్చేసి మనం బోత్ హ్యాండ్స్ ని స్ట్రెచ్ చేసాము. అట్ ద సేమ్ టైం లైక్ ఒక సైడ్ బెండ్ చేసాము. ఇక్కడ ఒక హ్యాండ్ సపోర్ట్ తీసుకొని ఇంకో హ్యాండ్ ని లైక్ స్ట్రెచ్ చేస్తాం. ఒక సైడ్ చేసిన వెంటనే తర్వాత ఇంకో సైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీ స్క్వాడ్స్ వచ్చేసి మనకి నార్మల్ డెలివరీ అవ్వడానికి చాలా హెల్ప్ అవుతుంది. ప్రెగ్నెన్సీ స్క్వాడ్స్ వల్ల ఏం ప్రాబ్లం ఉండదండి. ఖచ్చితంగా మీరు కింద కూర్చోకూడదు అని కూడా ఏం ఉండదు, కింద కూర్చోవచ్చు. సో ఫస్ట్ మీరు ప్రెగ్నెన్సీ స్క్వాడ్స్ ఎలా స్టార్ట్ చేయొచ్చు, మీరు అసలు ఎప్పుడు స్క్వాడ్ చేయట్లేదు అని అంటే ఇనిషియలీ యూ హ్యావ్ టు స్టార్ట్ ఆన్ ఏ సిట్టింగ్ చైర్. అని లైక్ కూర్చొని ఒక చైర్ పెట్టుకొని జస్ట్ మీకు హిప్ బోన్స్ లైక్ నడుం బోన్ మీద సపోర్ట్ తీసుకొని మీరు జస్ట్ కూర్చొని అండ్ నించోవాలి. యూ హ్యావ్ టు ఫీల్ ద స్ట్రెచ్ లైక్ అంటే మన లెగ్స్ వైడ్ చేసేటప్పుడు ఆ స్ట్రెచ్ అనేది ఫీల్ అవ్వండి. జస్ట్ కూర్చొని లేవటం వలన మనకు ఆ స్ట్రెచ్ అనేది తెలుస్తుంది. ఒక్కసారి మీరు ఇలాంటి స్ట్రెచ్ కి అలవాటు పడిపోయారు, ఆల్రెడీ బాగానే మీరు చేయగలుగుతున్నారు అని అంటే దెన్ సపోర్టెడ్ లైక్ ఇలా చైర్ లేకుండా ఫ్లెక్స్ యువర్ లెగ్స్ అంటే లెగ్స్ అనేవి బెండ్ చేసి నెక్స్ట్ పిక్ ప్రకారంగా మీరు ఫ్లెక్స్ అంటే యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ మీరు ఇంత చూపించారు కాబట్టి ఇలాగే చేయాలని కాదు, మీకు ఎంత వీలైతే అంత కంఫర్టబుల్ గా ఎంత వీలైతే మెల్లమెల్లగా కూడా యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఫుల్ స్క్వాట్ కూడా చేయొచ్చు. అండ్ మీరు ఒకవేళ చేయలేకపోతున్నారు, మీకు ధైర్యం సరిపోవట్లేదు, లేకపోతే యూఆర్ అఫ్రైడ్ ఆఫ్ లైక్ సంథింగ్ అలా ఉంది, భయంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటే సపోర్టెడ్ స్క్వాడ్స్ చాలా హెల్ప్ అవుతాయి. సపోర్టెడ్ స్క్వాడ్స్ అంటే చైర్ పట్టుకోవచ్చు, లేకపోతే ఫిక్స్డ్ గా ఉన్న గడవ పట్టుకోవచ్చు, డోర్ ఏదైనా హ్యాంగర్ హుక్ గట్టిగా ఉండి రాకుండా ఉంది సపోర్ట్ చేసేసి ఏదైనా సరే మీరు దాన్ని హోల్డ్ చేసి
ఈ పొజిషన్ ప్రకారంగా మీరు కూర్చోవచ్చు కంప్లీట్ గా, ఆర్ ఇలా కూడా కూర్చోవచ్చు. దీస్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ సిట్టింగ్ స్క్వాట్. ఇది ఫుల్ స్క్వాట్ అనండి. ఇలా ఫుల్ స్క్వాట్ ఒకవేళ మీరు సపోర్టెడ్ గా లేకపోతున్నారు అని అంటే సపోర్ట్ తీసుకొని ఇలాంటి స్క్వాట్ లో కూర్చోండి. ఐదర్ యూ కెన్ ఆస్క్ యువర్ పార్ట్నర్ టు సపోర్ట్ యూ, లేకపోతే ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు సపోర్ట్ చేసే పర్సన్ అయితే సో ఇలా సపోర్ట్ తీసుకొని, ఒకవేళ ఎవరు సపోర్ట్ లేరు అంటే యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ ఎ చైర్, ఏదైనా హుక్ అలాంటి ఏదైనా ఉంది, డోర్ ఏదైనా ఉంది అంటే కూడా దాని హెల్ప్ కూడా తీసుకొని మీ స్క్వాట్స్ అనేది చేసుకోవచ్చు. అండ్ రిలాక్స్డ్ బెల్లీ. సో మీకు ఎప్పుడైనా మీకు అప్పర్ బ్యాక్ లో బాగా ఇబ్బందిగా ఉంది, సో మీకు టైర్డ్ గా కూడా ఉన్నారు, అండ్ బాగా పెయిన్ గా ఉంది, ఇబ్బందిగా ఉంది, ఎక్సర్సైజ్ చేశాక ఏమైనా చేయొచ్చు అంటే రిలాక్స్డ్ గా ఉండే పొజిషన్ ఏంటంటే రిలాక్స్డ్ బెల్లీ పోజ్. ఈ రిలాక్స్డ్ బెల్లీ పోజ్ ఓన్లీ బాల్ తోనే చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు బెడ్ అవైలబుల్ గా ఉన్నా లేకపోతే చైర్ అవైలబుల్ గా ఉన్నా దాని మీద ఒక పిల్లో ప్లేస్ చేసి ఫార్వర్డ్ ఇలాంటి పొజిషన్ లో మీరు మిమ్మల్ని ప్లేస్ చేసుకోవటం వల్ల మీ అప్పర్ బ్యాక్, లోవర్ బ్యాక్ అండ్ మీ టమ్మీ పార్ట్ కూడా మీకు రిలాక్స్డ్ గా అవుతుంది, టెన్షన్ ఫ్రీ అవుతుంది, రిలాక్స్ గా కంఫర్టబుల్ గా ఈ పొజిషన్ లో హోల్డ్ ఆన్ అవ్వడం వల్ల యూ ఫీల్ రిలాక్స్డ్. అండ్ దిస్ ఈస్ అబౌట్ ద ఎక్సర్సైజెస్. అండ్ కార్డ్లైఫ్ తరపు నుంచి మీకు ఒక లైక్ 1000 రూపీస్ గిఫ్ట్ వాచర్ అనేది హంగ్రీ బ్యాంక్ వాళ్ళు ఇస్తున్నారు. హార్టీ కంగ్రాచులేషన్స్, మేక్ యూజ్ ఆఫ్ దిస్ వాచర్. ఇవి మీరు ఏవైతే మీరు రిజిస్టర్ చేసుకున్నారో ఆ కన్సర్న్ మెయిల్స్ అనేది మీకు గిఫ్ట్ కూపన్ అనేది వస్తుంది. సో మీరు దాని లింక్ టైప్ చేసి మీరు ఈ గిఫ్ట్ కూపన్ అనేది యూజ్ చేసుకోండి. అండ్ వెరీ కంగ్రాచులేషన్స్ టు రిసీవ్ ద లైక్ వాచర్. అండ్ తర్వాత వచ్చేసి ఒక వీడియో ఉంటుందండి, ప్లీజ్ వాచ్ ద వీడియో రిగార్డింగ్ ద కార్డ్ లైఫ్. కార్డ్ లైఫ్ కి అసలు ఒక ఇమోషనల్ వీడియో అనేది మీకోసం స్పెసిఫిక్ గా మేక్ చేశారు. జస్ట్ ప్లీజ్ మేక్ లైక్ హ్యావ్ ఎ లుక్ ఆన్ ద వీడియో. మీలో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ బాక్స్ లో టైప్ చేయండి. వీడియో తర్వాత మీకు ఇఫ్ ఇట్ ఇస్ రిలేటెడ్ టు మేడం గైనిక్ మ్యామ్ విల్ టెల్ యూ. ఒకవేళ నాకు రిలేటెడ్ గా క్వశ్చన్స్ ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. When is a parent born? When your world changes in a moment? Nani? Or when the moment is celebrated by all? When you start learning again? Or with a new role? Is it your child's first breath? Or is it just a feeling? Parents are born when they fulfill a responsibility. Your child's umbilical cord blood can provide protection from 80 life-threatening diseases. Keep it safe with Asia's largest stem cell bank. Cord Life. One chance, one choice. ఒక నార్మల్ వెయిట్ గెయిన్ అనేది ఎలా ఉంటుంది, అసలు ఎంత వెయిట్ గెయిన్ పెరగాల్సి ఉంటుంది, ఎలాంటి రెగ్యులర్ డైట్ తీసుకోవాల్సి ఉంటుంది అని అడిగారు. సో రెగ్యులర్ వెయిట్ గెయిన్ అనేది ఎలా ఉంటుందో అనేది నేను చెప్పేస్తాను మ్యామ్. సో రెగ్యులర్ వెయిట్ గెయిన్ ఎలా ఉంటుంది అంటే జనరల్ గా రికమెండెడ్ వెయిట్ గెయిన్ వచ్చేసి 1/2 kg పర్ లైక్ మంత్ కి 1/2 kg ఇన్ యువర్ ఫస్ట్ ట్రైమిస్టర్ అండ్ సెకండ్ ట్రైమిస్టర్ నుంచి ఒక వీక్ కి 1/2 kg చొప్పున మీరు పెరగగలిగితే చాలు. ఒకవేళ అందరికీ ఒకేలాగా పెరగాలి అంటే కాదు, అది ఏంటంటే ఒకవేళ అండర్ వెయిట్ గా ఉన్న వాళ్ళైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళు 12 to 18 kgs వరకు పెరగాల్సి ఉంటుంది. అండ్ నార్మల్ వెయిట్ గెయిన్ వచ్చేసి 11.5 to 16 kgs వరకు పెరగాల్సి ఉంటుంది. అండ్ ఓవర్ గా వెయిట్ ఉన్న వాళ్ళైతే 7 to 11 kgs వరకు పెరగాల్సి ఉంటుంది. అండ్ బాగా ఒబేస్ గా ఉన్న వాళ్ళు 5 to 9 kgs వరకు పెరగాల్సి ఉంటుంది. సో ఎలాంటి డైట్ మీరు తీసుకోవాలి అని అంటే మేడం ఆన్సర్ చేస్తారు. Yeah, diet is okay, ma. I will go for another session if you can't let people are providing another session. It is not a small topic. Okay. Or otherwise, we will explain it in the WhatsApp. We'll mail to them. Diet is a very big chapter. Yeah. First of all, okay, simply I will tell in 2 words that we have to take protein diet more and carbohydrates. You cut short the carbohydrates and rice item తగ్గించుకోండి అమ్మా. ప్రోటీన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఎగ్స్ కానీ
తర్వాత మనకి పెసలు ఇలాంటి వాటిలో ప్రోటీన్ ఉంటుంది, పన్నీర్ అలా అని చెప్పి పన్నీరు చీజ్ వీటికి ఎక్కువ వెళ్ళొద్దు, లిటిల్ బిట్ క్వాంటిటీ. అంటే మన ప్రోటీన్ డైట్ లో 25% వీ హ్యావ్ టు టేక్ ద ప్రోటీన్ డైట్ ఉండేట్టుగా చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని కార్బోహైడ్రేట్స్ తగ్గించండి, అంటే రైస్ ఐటమ్ ఇట్లాంటివి కొంచెం తగ్గించుకుంటే బెటర్. విల్ గో ఫర్ ఎందర్ సెషన్, ఈసారి డైట్ ఇంకో తీసుకుని చేద్దాము. సో ఓకే, సెకండ్ క్వశ్చన్ వచ్చేసి మేడం, ఒకవేళ సిజేరియన్ అయితే నార్మల్ బేబీ సెకండ్ బేబీకి నార్మల్ బేబీ అవకాశం ఉంటుందా అని అడిగారు నన్ను. అది ఐ విల్ టెల్ యూ ఇన్ ద హాస్పిటల్ మా. రిగార్డింగ్ ఎక్సర్సైజెస్ విల్ టేక్ కేర్. ఓకే ఓకే, జస్ట్ క్వశ్చన్. ఓకే రైట్. సో ఒకవేళ అంటే ఐవీఎఫ్ లేకపోతే ఐయుఐ చేసుకున్న వాళ్ళు, ఐయుఐ చేసుకున్న వాళ్ళు ఇలాంటి ఎక్సర్సైజెస్ చేయొచ్చా లేకపోతే చేయకూడదా అని అడిగారు మ్యామ్. ఇట్స్ నాట్ లైక్ దట్, చెయ్యకూడదు అయితే ఏం లేదమ్మా, డిపెండింగ్ అపాన్ యువర్ హెల్త్ కండిషన్. అంటే కొంతమందికి ప్లసెంటా కిందకు ఉంటుంది, ఆ ట్విన్స్ ఇలాంటి వాటిలో కొన్ని మేము రెస్ట్రిక్ట్ చేసి వద్దు అంటే తప్ప కనుక యూ కెన్ గో అహెడ్, నో ప్రాబ్లం, చెయ్యొచ్చు. అయితే కొంచెం ఐవీఎఫ్ ఇవన్నీ ప్రెషియస్ ప్రెగ్నెన్సీస్ కాబట్టి కొంచెం లిటిల్ బిట్, అంటే యాక్చువల్గా ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఓన్లీ బేసిక్ ఎక్సర్సైజెస్. మనమేం హై ఎక్సర్సైజెస్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఏం కాదు, హైయర్ లెవెల్లో అయితే కాదు, జస్ట్ ఓన్లీ బేసిక్. ఇప్పుడు రీసెంట్ గా అయితే నేను ఒక పోస్ట్ చూస్తున్నాను, మన క్రికెటర్ విరాట్ కోహ్లీ, అనుష్క, ఆల్మోస్ట్ ఈ డిడ్ శీర్షాసనం. మనం వీ కాంట్ డూ ఆల్ దోస్, మనకి లిటిల్ బిట్ బేసిక్స్, ప్రత్యూష చెప్పినవన్నీ కూడా బేసిక్కే. దానివల్ల ఏంటంటే మనకి జాయింట్స్ దగ్గర ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మజిల్ స్ట్రెంథనింగ్ వస్తుంది. వన్స్ డెలివరీ అయిపోయాక అగైన్ విల్ వర్క్, తొందరగా వర్క్ లోకి వచ్చేయచ్చు మనం. అట్లా చేసుకుంటాం కోసం ఇప్పుడు చెప్పిన బేసిక్ వీ కెన్ గో ఫర్ దట్. ఓకే మ్యామ్, అంటే ఒకవేళ బెడ్ రెస్ట్ కండిషన్స్ ఉంటాయి కదా మ్యామ్, అలాంటప్పుడు ఏమైనా ఎక్సర్సైజెస్ మనం చేయొచ్చా? అలాంటి కండిషన్స్ లో మేము వద్దు అని చెప్పి బెటర్ టు అవాయిడ్. అప్పుడు మేము పర్సనల్ గా చెప్తాము, కొంతమంది పేషెంట్స్ కి మీరు ఇది చెయ్యొద్దమ్మా అనేసి మేమే చెప్తుంటాము. ఐ యూ కెన్ పర్సనలీ అడ్వైజ్ దెమ్. ఓకే. సో ఒకవేళ ఫుడ్ అనేది నాకు చాలా స్మెల్స్ పడట్లేదు, సో నేను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఇస్ ఇట్ ఎ బ్యాడ్ సైన్ దట్ ఐఎమ్ నాట్ లైక్ బ్యాడ్, ఏ స్మెల్ కూడా నాకు పడట్లేదు, ఎలాంటి స్మెల్స్ కూడా నాకు పడట్లేదు, సో ఇదేమైనా బ్యాడ్ సైన్ అని అడుగుతున్నారు. నో మా, ఇట్ ఈస్ ఎ ప్రెగ్నెన్సీలో నార్మల్ గా ఉండే ఇదేనమ్మా. అది కొంతమందికి ఆ స్మెల్స్ అనేవి పడవు, మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయండి అంటాము. మనకి ఎవరైనా హెల్ప్ చేయగలిగే వాళ్ళు ఉంటే కుకింగ్, ఇప్పుడు కొంతమందికి మిల్క్ కాస్తుంటే ఆ స్మెల్ పడదు, కొంతమందికి ఈవెన్ రైస్ ఉండేప్పుడు ఆ స్మెల్ పడదు, ఇంట్లో కొంతమంది పౌడర్స్, సోపు ఇలాంటి కొన్ని స్మెల్స్, పెర్ఫ్యూమ్స్ ఇలాంటివి పడవు. వీ హ్యావ్ టు అవాయిడ్ దమ్. ఫస్ట్ 3 months కొంచెం ఎక్కువ ఫేస్ చేస్తారు ఇది, ఆ తర్వాత తగ్గిపోతుంది కాబట్టి దెన్ యూ కెన్ గో త్రూ ఇట్, నో ప్రాబ్లమ్. ఇట్స్ ఎ నార్మల్ సైన్ ఇన్ ద ప్రెగ్నెన్సీ. ఓకే, తర్వాత ఎక్సర్సైజెస్ గురించి అడిగారండి. ఏంటంటే మనము ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి చేయొచ్చా లేకపోతే సెకండ్ ట్రైమిస్టర్ నుంచి చేయొచ్చా, థర్డ్ ట్రైమిస్టర్ నుంచి చేయొచ్చా అనేసి ఒక క్వశ్చన్ అడిగారు. ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా యూ కెన్ డూ ఎక్సర్సైజెస్. ఆల్రెడీ మీరు ఎక్సర్సైజెస్ చేసిన వాళ్ళైతే రెగ్యులర్ గా అది కంటిన్యూ కూడా చేయొచ్చు. ఏదైనా జుంబా కానీ, ఆల్రెడీ ఎవరైతే ట్రైన్డ్ గా వాళ్ళ మజిల్స్ ని, వాళ్ళ కార్డియో రెస్పిరేటరీ స్టేటస్ ని నార్మల్ గా ఉంచుకొని వాళ్ళ బాడీ అంతా ఫ్లెక్సిబుల్ స్టేటస్ లో ఉన్న వాళ్ళందరూ కూడా, అదర్వైజ్ నార్మల్ గా ఉన్న వాళ్ళు కూడా యూ కెన్ స్టార్ట్ విత్ బ్రిస్క్ వాకింగ్, నో ప్రాబ్లం. వాకింగ్ వల్ల ఏమి అయిపోదండి. సో ఫస్ట్ మంత్, యాజ్ సూన్ యాజ్ యూ నో దట్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆల్సో, యూ కెన్ స్టార్ట్ విత్ బ్రిస్క్ వాకింగ్. ఇప్పుడు నేను చెప్పినవి కూడా మేడం ఆల్రెడీ చెప్పినట్టు అవి హై ఇంటెన్సిటీ వర్కౌట్స్ కాదు, అసలు చాలా అంటే చాలా బేసిక్ అండ్ సేఫ్ ఎక్సర్సైజెస్. జస్ట్ స్టార్ట్. మీకు ఫర్దర్ గా కావాలి అంటే మీరు అడిగి యూ కెన్ గెట్ బ్యాక్ టు మీ, అండ్ నేను ఖచ్చితంగా మీకు ఏం చేయాలో మీకు చెప్తాను. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా యూ కెన్ స్టార్ట్ ఎనీ ఆఫ్ ఎక్సర్సైజెస్. లైక్ యూ కెన్ స్టార్ట్ విత్ బేసిక్ బ్రిస్క్ వాక్, తర్వాత హ్యాండ్స్, లెగ్స్ స్ట్రెచెస్ అవి అసలు ఏం కాదు. సో ఫస్ట్ ట్రైమిస్టర్ నుంచి కూడా మీరు ఎక్సర్సైజెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ బటర్ఫ్లై పోజ్ వచ్చేసి ఎన్నిసార్లు చేయొచ్చు అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ఎవ్రీ ఇండివిజువల్. సో మనకు అంటే బాగా స్ట్రెస్ అవుతున్నాం, స్ట్రెయిన్ అవుతున్నాం అనేది ఇండివిజువల్ కి తేడా ఉంటుంది. కాబట్టి జనరలైజ్డ్ గా అయితే ఒక 10 counts వరకు చేసి రిలాక్స్ అవ్వచ్చు. సో మార్నింగ్ మీరు ఒక 10 counts చేసి రిపిటేషన్స్ అంటే 10 repetitions చేసి ఆ పొజిషన్ లో మీరు హోల్డ్ చేసి, ఇంకా మీరు చేయగలుగుతున్నారు, యు ఆర్ కంఫర్టబుల్ అంటే మన థాయి లెగ్స్ ని పైకి కిందికి అప్ అండ్ డౌన్ కూడా మూవ్ చేసుకోవటం వల్ల ఇంకా ఇట్ రిలీజెస్ ద టెన్షన్ ఇన్ యువర్ హిప్ జాయింట్. మళ్ళీ ఇంకా కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. ఇది మనకి ఎస్పెషల్లీ మన థర్డ్ ట్రైమిస్టర్ లో
చాలా చాలా హెల్ప్ అవుతుంది. యాజ్ సూన్ యాజ్ యూఆర్ కమింగ్ నియర్ టు యువర్ డెలివరీ, నార్మల్ డెలివరీ కావాలి అంటే మనం పెల్విక్ అనేది ఓపెన్ అవుతాయి, హిప్ జాయింట్స్ రిలాక్స్ అయ్యి, థైస్ అనేది టెన్షన్ ఫ్రీగా ఉంది. ఇట్ ఈజెస్ యూ ఫర్ ఎ నార్మల్ డెలివరీ కాబట్టి ఆ బటర్ఫ్లై పోజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో నార్మల్ డెలివరీకి ఒకటి, సిజరేన్ అయితే ఒకటని కాదండి, జనరల్ గా యాజ్ సూన్ యాజ్ యూ బికమ్ ప్రెగ్నెంట్, మీ బాడీని మేక్ యువర్ సెల్ఫ్ యాక్టివ్. నేను ప్రెగ్నెంట్ అయ్యాను, నేను కూర్చుని పోవాలి, అలా నేను ఇంట్లో పని చేయకూడదు, వంట చేయకూడదు, ఆ కింద కూర్చోకూడదు, అలా ఏం ఉండదండి. యూ కెన్ కంటిన్యూ రెగ్యులర్ రొటీన్. మీకు ఏదైనా సఫికేటెడ్ గా అనిపిస్తుంది, మీకు ఏదైనా అనుకోకుండా సడన్ గా డిస్ట్రెస్డ్ గా అనిపిస్తుంది, అలాంటప్పుడు తప్ప మీరు మీ ఎక్సర్సైజెస్ అనేది రెగ్యులర్ గా కంటిన్యూ చేయొచ్చు. సో ఒకవేళ మేడం ఇంకో క్వశ్చన్ మ్యామ్, బెడ్ రెస్ట్ అడ్వైస్ చేసిన కండిషన్స్ లో ఫిట్ గా ఉండడం ఎలా అని అడుగుతున్నారు మ్యామ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ కేర్ ఆఫ్ డైట్ మా. యూజువల్ గా ఏంటంటే మేము బెడ్ రెస్ట్ అడ్వైస్ చేసినప్పుడు మీరు ఫస్ట్ డైట్ ఏం చేస్తారంటే ఇంట్లో వాళ్ళు ప్రెగ్నెన్సీ అని చెప్పి ఎక్కువ పెట్టేస్తా ఉంటారు. సో అక్కడ డైట్ వల్లే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ గెయిన్ ఎక్కువ అయిపోతా ఉంటారు. ఎంతవరకు అవసరము అనేది కావాలంటే డైటీషియన్ తో ఒకసారి ఫాలో అప్, ఆర్ లేదంటే హాస్పిటల్కి వచ్చి మమ్మల్ని అడిగితే ఎంత డైట్ తీసుకోవాలి ఏంటంటే మేము చార్ట్ లాగిస్తాము. దాని ఫాలో అయితే ఏంటంటే దాని ప్రకారం మీరు ఎక్కువ ఓవర్ వెయిట్ అవ్వరు. ఆ తర్వాత వన్స్ ఎప్పుడైనా ఎక్సర్సైజ్ చెప్పినప్పుడు యాక్చువల్గా సింపుల్, ఇప్పుడు తను చెప్పినట్టు ప్రత్యూష చెప్పినట్టు నెక్ ఎక్సర్సైజెస్, ఈ హ్యాండ్స్, ఇవి యూ కెన్ డూ ఇట్. అవి అబ్డామినల్ మీకు ఎప్పుడు పడవునా ఇట్లాంటివి చేసుకుంటాం వల్ల ఇది నథింగ్ ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి ఎంత బెడ్ రెస్ట్ అయినా చిన్న చిన్న ఐ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ చేసుకుంటే డైట్ కంట్రోల్ చేసుకుంటే మాత్రం డెఫినెట్గా ఇట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ మా. అండ్ వన్ మోర్ థింగ్, ప్రెగ్నెన్సీ అనగానే రెస్ట్ లో కూర్చోవాలని కూడా లేదంటే ప్రత్యూష చెప్తుంది. మనకి ఓల్డెన్ డేస్ లో మన అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, ఎవ్రీథింగ్ కింద కూర్చొని చేసుకునేవాళ్ళు. వాళ్ళకి అప్పుడు రోకళ్ళు ఇవి అలాంటివన్నీ ఉండే, ఆ వర్క్ చేసుకునే వాళ్ళు, తిరగలు తిప్పుకుంటాము, కూర్చుంటాం, లేవడం మెయిన్ వర్క్. ఈవెన్ కుకింగ్ కూడా కింద కూర్చొని చేసేవాళ్ళు. ఇప్పుడు మనకేంటంటే అన్ని ఎవ్రీథింగ్ ప్లాట్ఫామ్ మీద అనమాట. ప్రతి ఐటమ్ ప్లాట్ఫామ్ మీద ఉంటుంది, వాషింగ్ మెషిన్ ఉంటుంది, మిక్సీ ఉంటుంది, ఎవ్రీథింగ్. అంటే మనకున్న ఫాస్ట్నెస్ లో అవన్నీ వాడుకుంటాం, తప్పని నేను అన్ను. బట్ ఏంటంటే అలా లేనప్పుడు మనం వీ హ్యావ్ టు గో ఫర్ ఎక్సర్సైజెస్. మన ఓల్డెన్ డేస్ లో ఆ వర్క్ లాంటివి మనం చేయట్లేదు, ఫిజికల్ స్ట్రెన్యూస్ ఎక్సర్సైజ్ మనకు ఉండలేదు. సో దానికోసమని ఎస్పెషల్లీ థర్డ్ ట్రైమిస్టర్ లో ఇప్పుడు ప్రత్యూష ఇందాక చెప్పింది, మనకి బ్రిడ్జింగ్ కానీ ఆర్ బటర్ఫ్లై పోజెస్ కానీ ఇవన్నీ చేయడం వల్ల అంటే పెల్విక్ మజిల్స్ రిలాక్స్ అవుతాయి. దెన్ మీకు నార్మల్ కి ఇట్స్ మోర్ కంఫర్టబుల్, ఈజీగా ఉంటుంది. ఆ పొజిషన్ పాస్చర్ పెడతాం కానీ బ్రీతింగ్ వల్ల యూ కెన్ టేక్ బ్రీత్ బాగా తీసుకుని మాకు పుష్ చేయమన్నప్పుడు యూ కెన్ పుషింగ్ లో కానీ ఇదంతా బాగుంటుందమ్మా. రైట్ ప్రత్యూష్, ఎనీ మోర్ క్వశ్చన్స్ మా? లేదు మ్యామ్, కంప్లీటెడ్. Yeah, right. If any update, then we'll mail them to them. Okay. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ మీరు ఉండిపోయినట్లయితే మీరు మీ మెయిల్స్ అనేవి గెట్ బ్యాక్ చేస్తామండి. అండ్ లైఫ్ లో బిగ్గెస్ట్ మిరాకిల్ ఏంటంటే గిఫ్ట్ ఆఫ్ హ్యావింగ్ లైఫ్ గ్రోయింగ్ ఇన్సైడ్ యూ. మన లైక్ బీయింగ్ ఏ ఉమెన్, మన టమ్మీలో ఒక బేబీ, ఒక లైఫ్ అనేది గ్రో అయ్యి అది బర్త్ ఇవ్వడం అనేది చాలా 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 మిరాకిల్. ఇట్స్ వెరీ వెరీ హార్టీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్. అండ్ గాడ్ లైక్ విషెస్ యూ అ వెరీ హ్యాపీ ప్రెగ్నెన్సీ అండ్ ఎ హ్యాపీ డెలివరీ. అండ్ థ్యాంక్ యూ. అండ్ sir, Ashutosh sir, about a video. Yes, ma'am. Sir, could you please play a video, sir? I have already played. Where means viewers were not able to see my screen. Yeah, sir, we are not able to see. Just let me know if you are able to see my screen, ma'am. Yes, sir. Yeah, and Pratisha, thank you for your giving a good talk on these exercises. And one more thing, and the main మేము ఒక్కోసారి ఓపీ అవర్స్ లో చాలా బిజీగా ఉండి ఐ మే నాట్ ఏబుల్ టు టెల్ ఆల్ ద ఎక్సర్సైజెస్. మీరు రియల్లీ చాలా మంచి టిప్స్ ఇచ్చున్నారు మా పేషెంట్స్ కి. ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ మన వ్యూయర్స్ కి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ప్రత్యూష చెప్పినట్టు 30 minutes per day exercise is must for everybody. Okay, and that exercises must be they are స్లో అండ్ స్టడీగా చేయండి అమ్మా. ఫాస్ట్ గా కౌంట్ చేసేసామంటే 1 2 3 4 5 ఫాస్ట్ గా కౌంట్ చేసి ఎప్పుడు చేయొద్దు, ఇట్స్ నాట్ గుడ్. అండ్ దెన్ వార్మ్ అప్, కూల్ డౌన్, దీస్ టూ ఆర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్టార్టింగ్ అన్ ఎక్సర్సైజ్. ప్రత్యూష ఆల్ ఇవన్నీ చెప్పింది. నేను జస్ట్ ఊరికే లాస్ట్ లో కంక్లూజన్ కింద మీకు జస్ట్ ఈ ఫ్యూ పాయింట్స్ నేను రిమైండ్ చేస్తున్నాను.
And for software people, they are working and sitting in the chairs and working for a lot of time. Mostly neck pain కానీ బ్యాక్ పెయిన్ కానీ ఇవన్నీ ఎక్కువ చెప్తా ఉంటారు. సో యూ క్యాన్ గో త్రూ ది ఎక్సర్సైజ్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి చేయడం వల్ల ఏంటంటే మీరు ఇవన్నీ అవాయిడ్ చేసుకోవచ్చు. చాలా మంది ఎక్కువ నన్ను అడిగేది మేడం బ్యాక్ పెయిన్ వస్తుంది, అందులో వర్క్ ఫ్రమ్ హోమ్, ఆ చైర్ సరిగ్గా ఉండవు ఇంట్లో కూర్చున్నప్పుడు. తర్వాత ఇంకొకటి బ్యాక్ కూర్చున్నప్పుడు ఫస్ట్ స్ట్రైట్ కూర్చోటం ఒకటి, వెనక ఒక పిల్లో వేసుకోండి మీరు బ్యాక్ ఈ నడుము దగ్గర. మనకి అక్కడ సపోర్ట్ రాదు. ఎన్ని చైర్స్ లో చాలా వరకు మనకి ఇంట్లో అంత కంఫర్టబుల్ చైర్స్ ఉన్నాయి, అందరికి ఉండకపోవచ్చు మేబీ. అందుకని ఒక పిల్లో వేసుకుని కూర్చుంటాం ఒకటి, ఒక స్మాల్ సైజ్ పిల్లో లైక్ దిస్, ఇంత పిల్లో అయినా చాలమ్మా. ఈ సైజ్ పిల్లో ఒకటి తీసుకోండి. ఓకే రైట్, ఇది తీసుకుని జస్ట్ బ్యాక్ మనకి నడుము దగ్గరికి వచ్చే కిందకి లంబార్ రీజన్ అంటాం, అంటే నడుము దగ్గర వచ్చే పాటలో పెట్టుకుని వెనక్కి ఆనుకుని కూర్చొని వర్క్ చేసుకోండి. అదొకటి కూడా మీకు కొంచెం ఏంటంటే హెల్ప్ఫుల్ అవుతుంది పెయిన్ లేకుండా. అండ్ దిస్ ఈజ్ ఫర్ ఎక్సర్సైజ్ వల్ల అంటే బోత్ మదర్ అండ్ బేబీ ఇద్దరు యాక్టివ్ గా ఉంటారు. ఇందాక నేను చెప్పిన ఒక హెల్దీ బేబీ, మంచి బేబీ కావాలి అంటే ప్రత్యూష చెప్పినట్టు ఎక్సర్సైజెస్. అండ్ తర్వాత ఇంకొకటి వన్ మోర్ థింగ్ ప్రత్యూష ఐఎమ్ యాడింగ్, వెయిట్స్ అంటే ఇంట్లో అందరికీ ఉండవు నాన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇమీడియట్ గా వెయిట్స్ అంటే రావు. సో దే కెన్ డూ విత్ వాటర్ బాటిల్. యా దట్ యూ సజెస్ట్ దెమ్. ఓకే వాటర్ బాటిల్స్, హాఫ్ లీటర్ వాటర్ బాటిల్. ఫస్ట్ యూ స్టార్ట్ విత్ హాఫ్ లీటర్ వాటర్ బాటిల్ ఆర్ 750 ml. మనకి కూల్ డ్రింక్ బాటిల్స్ వస్తాయి. కొన్ని బాటిల్స్ అయితే ఇలా వంపు ఉంటుంది, మనకి హోల్డింగ్ కూడా కంఫర్ట్ ఉంటుంది. ఆర్ లేదంటే 1 లీటర్ వాటర్ బాటిల్ యూ కెన్ డూ విత్ దెమ్. ఓకే అదొకటి. ఆ తర్వాత ఈ లాస్ట్ సెమిస్టర్ లో వచ్చేసి బటర్ఫ్లై కానీ ఈ pelvic bridges, yeah, and those things, Kegels exercises, these are very important. Okay right, and thank you Pratyusha for your good talk, and thanks for the Cord Life people for giving this opportunity. And this COVID time we are unable to tell all the things, and patients in hurry burry, sometimes we are busy with schedules and delivery works, all those things I may not able to tell all those things. Okay, thank you for the Cord Life people. Okay, thank you Pratyusha once again. Thank you so much. Thank you. Thank you.